ఏం చెప్తారు ఇక? ఉమ్, వాళ్ళన్నా కనీసం ప్రజలను మారుస్తారు అనుకుంటే, ఉమ్, వాళ్ళన్నా కనీసం ఆ కాళ్ళు మొక్కేటోన్ని కొంచెం బెదిరిస్తాడు అనుకుంటే, కాళ్ళు మొక్కేడు కదా అనేసి భగవంతునికి వదిలేస్తున్నారు. ఉమ్. అంతే కదన్నా? కరెక్టే మీరు చెప్పినట్టు. ఎందుకంటే ఇదంతా కూడా కాళ్ళు మొక్కిండు కదా అనేసి నేను వదిలేస్తున్నా అనమాట. కాళ్ళు మొక్కిండు బతుకుపోని, వాడు కాళ్ళు బట్టి గుంజుతాడని తెలుస్తలేదు మనకు. ఉమ్, ఉమ్. అది ఎందుకంటే ఇప్పుడు కాబట్టి ఆ వాణి వినిపించేటప్పుడు కాళ్ళు మొక్కినా ఏది మొక్కినా ఒక్కొక్కరిని బద్దలు కొట్టాల్సిన అవసరం ఉంది. ఉమ్, న్యాయ దేవత కండ్లకు గంతలు విప్పేయండి, ఉమ్, చేతుల చెర్లకొల్ల పెట్టండి, ఉమ్, కరెక్ట్ గా పట్టుకుంటది ఇట్లా. ఉమ్, ఎడమ చేతిలో ఉమ్, త్రాసు పెట్టండి, ఉమ్, నక్కడ. ఉమ్, This conference will now be కుడి చేతిలో recorded. ఉమ్, కుడి చేతిలో చెర్లకొల్ల పెట్టండి. ఉమ్, ఉమ్, ఈ కండ్లకు గంతలు విప్పండి. అప్పుడు కానీ ఉమ్, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ వస్తుంది. ఉమ్, ఎన్ని పుట్టుకొచ్చాయన్నా మన శాసనాలు? ఉమ్, మన కోసం ఎన్ని పుట్టుకొచ్చాయి? ఉమ్, మానవ హక్కులు కావాలి, ఉమ్, మహిళా హక్కులు కావాలి, ఉమ్, కమిషన్స్ కావాలి, ఉమ్, అన్ని ఏవి దేనికోసం పనిచేస్తున్నాయి? ఇజంకి ఎవరన్నా ఒకరన్నా సపోర్ట్ చేస్తున్నారా? ఉమ్, దట్ ఈస్ కరెక్ట్ అని ఎవరన్నా అంటున్నారా? ఉమ్, దాన్ని ఎవరైనా అడ్డుకుంటున్నారా? ఉమ్, ఏ బ్రతికే హక్కు లేదా మానవుడికి? ఉమ్, గొంతు పెంచే హక్కు లేదా? ఉమ్, మీకు ఒక్కరికే ఉందా? ఉమ్, ప్రసాద్ అన్నకు ఒక్కడికే ఉందా? వాయిస్ పెంచే హక్కు నాకు లేదా? ఉమ్. ఛానల్ బిలాంగ్స్ టు యూ ఓన్లీ. ఉమ్, All channels belongs to only some people who is going to captures everywhere. ఉమ్, హైదరాబాద్ నుంచి ఉప్పల్ నుంచి మొదలు పెడితే బీబీ నగర్ భువనగిరి దాకా ఒక ఛానల్ది 3-4 వేల ఎకరాలు ఉన్నాయి. 30-40 ఎకరాల, ఉమ్, 30,000 ఎకరాల స్థలాలు. ఉమ్, సో అలాంటి వాళ్ళు ఎవరికి? పొలిటీషియన్స్ కి వంత వాడుతున్నారు. మరి ఇజం అని పుట్టుకొచ్చే వాడికి పోలీసులు వెళ్ళిపోయి నడు అంటుంటారు. ఉమ్, లాయర్లు అందరూ ఏం చేస్తున్నారు? న్యాయ వ్యవస్థ ఏమైంది? కళ్ళు మూసుకుందా? ఉమ్, చేతిలో దండం పట్టుకొని అదే న్యాయ దేవత చెల్లకల్లో పట్టుకొని బయలుదేరాలి, ఉమ్, లేకపోతే చాలా కష్టం అన్నా. ఉమ్. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు నేను క్లియర్గా మిమ్మల్ని ఒకటి అడిగాను కదా వాణి గారు. ఎందుకంటే మీరు స్వయాన జర్నలిస్ట్గా ఉన్నారు, అడ్వకేట్గా ఉన్నారు, మానవతావాదిగా ఉన్నారు, ఒక జనసేనాని పార్టీలో కూడా ముఖ్య భూమికను మీరు పోషిస్తూ ఉన్నారు. జనసేన వైస్ చైర్మన్ గా ఉన్నాను. అదే అయితే జనసేన ముఖ్యం కూడా నేను ఎందుకంటే మన టాపిక్ కూడా ఈరోజు చాలా క్లియర్గా పాత్రికేయులు, పత్రికా స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, జర్నలిస్ట్, ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అండ్ డెమోక్రసీ. అంటే పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా జర్నలిస్టులను భయభ్రాంతులకు గురి చేస్తే ప్రజాస్వామ్యం దెబ్బతింటుందా లేదా? న్యూస్ అంటే ఏంది? నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ అంటేనే న్యూస్. సో ఈ కొన్ని రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు, వారి తొత్తులుగా ఉండేటువంటి వ్యాపారస్తులు, వారికి అధికార గణం ఈరోజు జర్నలిస్ట్ దెబ్బ కొట్టడం, ఈ మాధ్యమాలు మీడియాను ప్రింట్ కానీ ఎలక్ట్రానిక్ అంతా వారు హస్తగతం చేసుకోవడం, జర్నలిస్ట్ లూజ్ ఫ్రీడమ్ ఆఫ్ expression, or they will lose that freedom when businessmen, political parties, politicians and some officials, if they group and if they control media, or if they try to run media, whether it is electronic or print. And we have seen in Arnab's case, he was trying to question the chief minister of Maharashtra and his son in regards to a case of a film star. Fine, everyone was again stating that when central government, కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల కానీ మిగతా బిల్లులు అక్కడంతా కూడా త్వరితగతిన తీసుకొచ్చి ఈవెన్ రైల్వేలను కూడా ప్రైవేటైజ్ చేస్తున్న తరుణంలో, నిరుద్యోగ పెద్ద ఎత్తున పెరుగుతున్న తరుణంలో అవి మాట్లాడకుండా ఇది తీసుకున్నాడు. తను తీసుకొని పాలకులను ప్రశ్నించినప్పుడు పాలకులు కూడా ఎట్లా ఉండాలి? దే షుడ్ బి అకౌంటబుల్ రూలర్స్, జవాబుదారితనం ఉండాలి. అండ్ దే షుడ్ హ్యావ్ పేషెన్స్, నాట్ పాత కేసు తవ్వి తీసుకొచ్చి ఈ విధంగా అరెస్ట్ చేయడం,
అప్పటికప్పుడు తీసుకొచ్చి అంటే మన టెర్రరిస్ట్లా ఇక్కడ దీనికి లెఫ్టిస్ట్ అని రైటిస్ట్ అని సెంటర్ అని మళ్ళీ దానికి తోడు ఈ ఇజం ఆ ఇజం ఈ పొలిటికల్ పార్టీకి ఆ పార్టీ ఎన్ని ప్రలోభాలకు గురి చేస్తూ ఉన్నారు జర్నలిస్టులను ఒక పదవుల రూపంలో లేక భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఖమ్మంలో కూడా చూసాం 2 సార్లు ఇక్కడ తీసుకుపోవడం. కూడా మరి అందరూ ఒక్కటి కావాలి కదన్నా. అదే అడుగుతుంది ఇప్పుడు హత్రాస్లో చూడండి, ఇప్పుడు యూపీలోనేమో అక్కడ పోతే వాళ్ళ బీజేపీ గవర్నమెంట్ బాగా చిన్న అందరు ఎత్తాలి కదా వాయిస్. అంటే ఏ పార్టీ ఏ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నా కేంద్రంలో ఉన్నా వారికి తగ్గట్టు మాట్లాడకపోయినా వారికి తగ్గట్టు వార్తలు రాయకపోయినా చూయించకపోయినా ఈ విధంగా జర్నలిస్టులను మీడియాను భయభ్రాంతులకు గురి చేయడాన్ని ఎట్లా చూస్తారు? ఇది ప్రజాస్వామ్యమా? అందరూ రావాలి, బయటికి కదిలి రావాలి. జర్నలిస్టులు అంతా బయటికి కదిలి వచ్చి అతనికి ప్రొటెక్ట్ చేయాలి. అక్కడ ఉన్నటువంటి ఏదైతే మీరు ఇష్యూ తీసుకున్నారో ఆ ఇష్యూకి ఇది తప్పు అని అందరూ జర్నలిస్టులు అందరూ ఏకం కావాలి. వాళ్ళని కాపాడడానికి న్యాయ వ్యవస్థ కూడా ముందుకు రావాలి. అది నేను కోరుకుంటున్నాను అన్న. ఇప్పుడు అర్నబ్ గోస్వామి ముంబై సెంటర్లోనే ఉన్నాడు. ఆయన ఎక్కడికైతే పారిపోతలేడు కదా. చట్టపరంగా ఆయన చట్టానికి సహకరించినప్పుడు అరెస్ట్ కదా, వెంబడే వచ్చి అరెస్ట్ చేస్తారా? పారిపోయిండ్రన్నా విజయమాల్య అట్లాంటి వాళ్ళంతా పారిపోతే పట్టుకరాలేకపోయింది. దుబాయ్లో ఎక్కడెక్కడో దాచుకున్న వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళని పట్టుకోమని దమ్ముంటే ఒక జర్నలిస్ట్ కాదు, సిటీ సెంటర్లో ఉన్న జర్నలిస్ట్ గొంతు లేపుతాడా అంతే. అతని చేతిలో ఓన్లీ గొంతు వాయిసే ఉంది. వాళ్ళంతా పెద్ద పెద్ద దొంగలు పారిపోయి ఎక్కడెక్కడో దాచుకున్నారు. వాళ్ళని పట్టుకరండి ఫస్ట్. పొలిటీషియన్స్ ఎవరైతే పోయి కేసులు పెట్టిండ్రో వాళ్ళకి చెప్పండి ముందు, ఈ ఇజంని కాదు కావాల్సింది, మీరు ఆ దోపిడీ తీసుకొని పోయి డబ్బు దాచిపెట్టి ఎక్కడో ఉంటున్నా మీ స్విస్ బ్యాంకుల్లో కూడా కొంచెం ఫండ్ పంపిస్తున్నట్టున్నా, అందుకనే సైలెన్స్ కొట్టి ఇజం అన్నోడిని పట్టుకుంటున్నారా అని అడగండి. అంతే నేను కోరుకునేది. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి, లైన్లో ఉండండి మేడం, ఎక్కడికి వెళ్ళకండి. సుమన్ గారు, వెరీ గుడ్ ఈవినింగ్. ఒక జర్నలిస్టు మొదటి నుంచి పోరాడే వ్యక్తివి, మిగతా వాళ్ళని మనం పిలవలేకపోయినాం, ఆహ్వానించలేకపోయినాం. న్యూస్ అంటేనే జర్నలిస్టు స్వచ్ఛంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి. ఎట్లయితే ఎలక్షన్స్ ఫ్రీ అండ్ ఫెయిర్ అంటాము, అటువంటి వాతావరణమే జర్నలిస్టు కల్పించినప్పుడే ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి, ప్రభుత్వం చేసే మంచి సంక్షేమం అభివృద్ధి ప్రజలకు, ప్రభుత్వం చేసే తప్పులను కూడా ఎండగట్టడానికి ముందుంటారు. కానీ నువ్వు ఇదే చెయ్యి, నేను చెప్పిందే రాయి, నేను చెప్పిందే చూయించు, లేకపోతే మీ మాధ్యమాలని కొనేస్తాం, అన్నీ ఆపేస్తాం, మిమ్మల్ని జైళ్ళకు పంపుతాం. వి ది పీపుల్, మనకు మనం సమర్పించుకున్న రాజ్యాంగం, మనమే రాజ్యాంగ వ్యవస్థ, మనం యజమానుల మీద సేవకులుగా ఉండండి అని మనం కట్టే ట్యాక్స్ల ద్వారా మనకు రక్షణకు కొందరిని, సంక్షేమం నడపడానికి కొందరు అధికార గణాన్ని మనం పెట్టుకుంటే వాళ్ళే మనను ఈ విధంగా వేధిస్తూ ఉంటే ఎట్లా చూస్తారు దీన్నంతా? ముందుగా సీనియర్ జర్నలిస్ట్ గోస్వామి గారిని దేశవ్యాప్తంగా విడుదల చేయాలని జర్నలిస్ట్ సంక్షేమ సంఘం తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను. సపోర్టింగ్. వండర్ఫుల్. మీరు ఏ తప్పు చూపించి జర్నలిస్ట్ అరెస్ట్ చేస్తున్నారో, మరి మీ నాయకులకు చేసే తప్పులన్నీ కూడా ఒక జర్నలిస్టుగా మేము అందరం బయట పెడతాము. మరి అందరినీ జైల్లో వేస్తారా? అదే విధంగా మీ దగ్గర పక్కా ఉందా? వాడుకొని జర్నలిస్టుని భయపెట్టించి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? మేము కూడా వార్తలు రాస్తున్నాం, ఎంతో మంది అవినీతి అధికారులను, అవినీతి రాజకీయ నాయకులను బయట పెడుతున్నాం. అన్ని స్పాట్లో వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారా? మీరు వాళ్ళకి కాపులు కాడానికి వస్తున్నారా? పోలీసు వ్యవస్థని మొత్తం విచ్ఛిన్నం చేసి బదనాం చేస్తున్నారు రాజకీయ నాయకులు. ఎంతవరకు కరెక్ట్ అది? ప్రశ్నించడం తప్పేంటి? మేము ప్రశ్నిస్తే మీరు తప్పు చేయకపోతే సమాధానం చెప్పండి మాకు. ప్రజల పక్షాన ప్రశ్నిస్తాం మేము, దానికి సమాధానం చెప్పాలి కదా. తప్పేంటి? మేము పారిపోయే వాళ్ళం కాదుగా, మమ్మల్ని అంతా ఆడావుటిన అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమేం లేదు కదా. వాస్తవాలు ఏంటి, వాస్తవ దృక్పథంలో మేము చేసిన తప్పులేంటి, అవి చూసి అవి వేరే చూపించడానికి ఉంటే మమ్మల్ని అరెస్ట్ చేయండి, మాకు నోటీస్ ఇవ్వండి. మేము బేజాగ్రత్తగా వస్తాం పోలీస్ స్టేషన్కి, పారిపోవాల్సిన అవసరం లేదు మాకు.
వందల కోట్లు మేమేమి కబ్జాలు కారణాలు చేసి మేము పారిపోయే వాళ్ళం కాదు కదా. హ్మ్. ప్రజల సేవ కోసం పనిచేస్తున్నాం. పనిచేస్తుంది. మళ్ళీ వస్తాను మేడం మీ దగ్గరికి. మళ్ళీ మనలో వస్తాను. ఏం తప్పు ఉంది? Hmm. రక్షించడంలో ఏం తప్పు ఉంది? హ్మ్. హ్మ్. ఇది జర్నలిస్ట్ సంఘాలు, జర్నలిస్ట్ యూనియన్లు తప్పకుండా గోస్వామి గారికి మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే మేము ఏ రాజకీయ నాయకుడికి, ఏ పొలిటికల్ పార్టీకి విరుద్ధం కాదు. మేము ప్రజల శ్రేయస్సు కోసం మాత్రమే పనిచేస్తాము, ప్రజల కోసం పనిచేస్తాము. మీరు ప్రవేశపెట్టే ప్రతి పథకాలు ప్రజలకు అవి ఎంతవరకు అభివృద్ధి చెందడానికి సహకరిస్తున్నాయో లేవో, ప్రజలు వాటిపైన ఏమి స్పందిస్తున్నారో అవి మాత్రమే మేము మీకు వార్తల రూపంలో అందిస్తున్నాం. ఇలా తప్పేదని ఉంటే మీరు బాధ్యతగా ప్రెస్ మీట్ పెట్టు, కాన్ఫరెన్స్ పెట్టు, మాకు ఇది పద్ధతి కాదు, ఇది తప్పు, ఈ పథకం కరెక్టే, మేము ఇచ్చింది కాదని చెప్తున్నారు జర్నలిస్ట్ అని చెప్పేసి మా మీద చెప్పండి. తప్పేముంది అందులో? రిజైండర్ ఇవ్వండి, పబ్లిష్ చేస్తాం కదా. రిజైండర్ ఇస్తే పబ్లిష్ చేస్తాం, చూపిస్తాం కదా. మనం నా షో ద్వారా ఎన్నోసార్లు ముఖ్యమంత్రి కానీ కేటీఆర్ గారికి అదే చెప్పాం, షోకు రండి సార్, లేకుంటే మీరు పంపండి, డెఫినెట్గా మేము చూపిస్తాం మీ సైడ్ నుంచి కూడా. ఇలా ప్రశ్నించి ఎంతమందిని అరెస్ట్ చేస్తారు జర్నలిస్టులని, ఎంతమందిని భయపట్టిస్తారు? ఈరోజు మీకు ఎవరో మీ మూచెట్టు నీళ్ళు తాగే జర్నలిస్టులు కొంతమంది ఉండొచ్చు, వాళ్ళని వదిలేసి మిగతా వాళ్ళు ప్రశ్నించే వాళ్ళని తీసుకొని జైల్లో వేస్తారా? కనీసం ఇలాంటి ఇంటిమేషన్ ఫ్యామిలీస్ కానీ వాళ్ళ సంబంధించిన బంధువులకు కానీ ఇన్ఫర్మేషన్ లేకుండా ఎర్లీ మార్నింగ్ వచ్చేసి అసలు ఏం కేసో ఏంటో తెలియదు, ఆ కేసు సంబంధించిన విషయాలు ఏంటో తెలియదు, నేరం నిరూపణ కాకముందుకే జైలు పంపిస్తామని చెప్పేసి తీసుకుపోవడం ఎక్కడిది? తప్పు చేస్తే బాధ్యతగా మా తప్పేంటో చూపించాలి కదా, ముందు చెప్పాలి కదా మాకు. అది అక్రమ కేసులు ఏంటి, దాడులు ఏంటి? రీసెంట్ గా మహబూబాద్ జిల్లాలో ఒక జర్నలిస్ట్ కొడుకుని అదే విధంగా ఎత్తుకెళ్లారు. జర్నలిస్ట్ చేసిన తప్పేంటి? జర్నలిస్ట్ తప్పు చేస్తే తప్పని చెప్పండి. కొడుకు నిర్దాక్షిణ్యంగా చంపేశారు కదా వాళ్ళ అబ్బాయిని, టీ న్యూస్లో పనిచేసే వాళ్ళ అబ్బాయిని నిర్దాక్షిణ్యంగా చంపేశారు కదా, ఎంత అన్యాయం అది. అవును, మా కుటుంబాల పైన ఏంటి మీ భయోజాలాలు? నవమాసాలు పోసి కంటదే, ఒక తల్లి నవమాసాలు పోసి కన్న పిల్లగాడు ఏం తప్పు చేసిండు? ఏం క్రూరత్వం అండి ఇది, చెప్పండి సుమన్. నిజామాబాద్ జిల్లాలో ఉచిత దండాల మీద వార్తలు రాస్తే విలేకరులను చంపుతున్నారంట, చంపిస్తాను బెదిరిస్తున్నారంట. డాక్టర్లు ఎక్కిస్తాము మీ పైన డీసీఎంలు ఎక్కిస్తాము, ఇసుక దందా చేసుకుంటాం మేము, మీకు కావాలంటే ఇంత పడేస్తాం, తినండి బతకండి, ప్రజలకు లేని బాధలు మీరెందుకు రాస్తున్నారు వాస్తవాలని అని చెప్పేసి బెదిరించి అక్రమ కేసులు నిజామాబాద్ జర్నలిస్టుల పైన. ఏంటి అది? అది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఎట్లయిపోయింది, మీకు అధికారాలు ఇచ్చింది అక్రమ దందాలు చేయడానిక, అక్రమంగా భూములు సంపాదించుకోమని, అక్రమంగా సంపాదన కూడబెట్టుకోమని చెప్పడానిక? ఇప్పుడు అతను ప్రశ్నించిండు, ఎందుకు వస్తున్నారు? సంపాదించడం కోసం వస్తున్నారా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇదే విధంగా దాడులు జర్నలిస్టుల మీద, తెలంగాణలో చూసినాం ఏ విధంగా అవుతున్నాయి. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉత్తరప్రదేశ్లో ఒక ప్రభుత్వం వారే ఈరోజు కేంద్ర మంత్రి వచ్చి ఇది జర్నలిస్టుల మీదనే అటాక్ అన్నారు, వారు కూడా యూపీలో కూడా అన్ని చూడండి. నేను ఏమంటున్నా, పార్టీల పరంగా జర్నలిజాన్ని చీల్చకండి దయచేసి. జర్నలిస్టులను వాచ్ డాగ్, ఫోర్త్ ఎస్టేట్ అంటాం, స్వచ్ఛందంగా స్వేచ్ఛగా పనిచేయనియండి. ప్రజాస్వామ్యానికి ఇది కాకుండా ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి. ఇఫ్ డెమోక్రసీ హ్యాస్ టు సర్వైవ్, జర్నలిస్ట్ షుడ్ బి అలౌడ్ టు ఫంక్షన్ ఇన్ ఎ ఫ్రీ and fair way, whether it is UP, Hathras or any other incidents, or whether it is Maharashtra, or whether it is Telangana, whether it is Andhra Pradesh, south, east, west or north, in any part of India, we should be allowed to function with freedom. We are here to cover everything, and with evidences we will present it to the public. You have every reason, you come out and even you give your version, we will cover. మీరు మీ తరఫున కూడా ఏదైనా ఉంటే చెప్పండి మాకు, అది కూడా మేము ప్రజలకు తీసుకుపోతాం. కానీ మీకు రేపొద్దున ఆ ప్రభుత్వానికో కానీ, లేక పార్టీకో కానీ, లేకపోతే వ్యక్తిగతంగా వాళ్ళకో కానీ ఏమైనా ఇబ్బందులు వస్తాయని ఆ సమాచారాన్ని మేము బయటికి తీసుకొస్తే, మీకు ఇబ్బందులు వస్తామని మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి ఈ విధంగా ఇబ్బందులు పెట్టాలంటే నిజంగా ఇది దుర్మార్గం, హేయమైన చర్య. సభ్య సమాజం దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది కూడా.
ఎస్, చట్టపరంగా మీరు చర్యలు తీసుకోండి, నోటీసులు ఇవ్వండి, మీకేమైనా చట్టపరంగా ఉంటే. కానీ మీ చేతుల అధికారం ఉంది కదా అని ఈ విధంగా మీరు పాల్పడితే ఎన్ని రోజులు ఉంటుంది మీకు అధికారం? జస్ట్ బికాజ్ యూ హ్యావ్ పవర్ ఇన్ యువర్ హ్యాండ్స్, హౌ కెన్ యూ బుల్డోస్ జర్నలిజం, జర్నలిస్ట్? దిస్ ఈస్ వెరీ బ్యాడ్. యాక్ట్ యాజ్ పర్ రూల్ ఆఫ్ లా and you are not here to bulldoze fourth estate. We are watchdog, we represent people in larger public interest. చెప్పండి సుమన్ గారు. టీ న్యూస్ వాళ్ళ ఆ కుటుంబానికి కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వాళ్ళ అబ్బాయి చనిపోయాడు. ఆ అమ్మాయి ఏం పాపం చేసింది? ఆ జర్నలిస్ట్ భార్య 9 మాసాలు మూసి కన్న బిడ్డను అంత దారుణంగా చంపబడితే నిజంగా ఆ పిక్చర్ చూసి నిజంగా చాలా బాధపడ్డా. అరే అతను ఒక టీ న్యూస్లో పనిచేస్తుంటే నీకు ఏం తప్పు చేశాడు? నీకు ఇటువంటి వాళ్ళ పట్ల మీరు చర్యలు తీసుకోరు, కానీ జర్నలిస్టులపై చర్యలు తీసుకుంటారు. సిగ్గు. చెప్పు సుమన్. కుత్బుల్లాపూర్లో ఇంకో రిపోర్టర్ ఉన్నారు. కుత్బుల్లాపూర్లో రిపోర్టర్ ఇంటి మీదకి వచ్చేసి దాడులు చేసి చేతులు కాళ్ళ కొడుతున్నారు. ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన గుండాలు. షేమ్ ఒక అక్రమ భూదందా జరుగుతుందని చెప్పేసి కుత్బుల్లాపూర్లో ప్రభుత్వ భూమిని అదే ప్రజలకి పంచిపెట్టి కోట్లలో డబ్బులు సంపాదిస్తుంటే దానిపైన వాస్తవాలు వార్తలు రాసినందుకు జర్నలిస్ట్ పైన ఇంటి మీదకి వచ్చి దాడులు చేసి కొట్టి వెళ్తే రివర్స్ అతని మీదనే కేసులు పెట్టారు. ఎంత దారుణంగా ఉందంటే అసలు జర్నలిజం. రాసేవాడికేమో అలా ఉంది, రాయని వాడి కోసం ఇంకోలాగా ఉంది. జర్నలిజం అంటే రావడానికి ఒకరు భయపడుతున్నారు ఈ రోజుల్లో. ప్రజలు కూడా చైతన్యవంతులు కావాలి. మీరు ఆలోచన చేయండి, మీకోసమే మేము ఉన్నది. అమ్ముడు పోకుండా, భయభ్రాంతులకు గురి కాకుండా, వ్యక్తిగత వైరం లేదు, పార్టీల పట్ల శత్రుత్వం లేదు. మన ట్యాగ్ లైన్ అది, డాక్టర్ టీఎస్పీఆర్ ఛానల్ ఆర్ షో. నో ఎనిమిటీ అగేన్స్ట్ ఇండివిజువల్ నార్ ఎనిమోసిటీ టువర్డ్స్ ఎనీ పార్టీ. చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఆధారాలతో మేము ముందుకు పోతాం. ఎవిడెన్స్, కాన్స్టిట్యూషన్ అండ్ రూల్ ఆఫ్ లా. సో అటువంటి తరుణంలో ఈ విధంగా దాడులు, భయభ్రాంతులకు గురి చేయడం, పోలీస్ శాఖ కూడా మీరు అర్థం చేసుకోవాలా మీ లిమిటేషన్స్ ఏంటివో. ఈ రాజ్యాంగం మనం ఇచ్చుకున్నాం. ప్రజలారా, జర్నలిస్టులారా, మీరు కూడా, మీ కుటుంబాలు కూడా, వి ది పీపుల్ అంటాం. మనం సమర్పించుకున్న రాజ్యాంగం అంటే మనమే ఒక వ్యవస్థ. మనం కట్టే ట్యాక్స్ల దగ్గర నడిచేదే ప్రధానమంత్రి నుంచి ముఖ్యమంత్రి వరకు, యూనియన్ క్యాబినెట్ సెక్రటరీ నుంచి మొదలు పెడితే ఇక్కడ చీఫ్ సెక్రటరీ వరకు, వీళ్ళందరూ మనం ఇచ్చే ట్యాక్సులు కట్టే వాటితోనే నడుపుతారు. ఎందుకోసం? మన సెక్యూరిటీ, అంటే మన స్వేచ్ఛను ఎవరు హరించకుండా, వ్యక్తిగత స్వేచ్ఛలు కావచ్చు, ఇంకో రకంగా కావచ్చు, సంక్షేమం, అభివృద్ధి, అదంతా చేయడానికి 5 సంవత్సరాలకు ఒకసారి ఓటేసి గెలిపించుకుంటాం. అదేవిధంగా అధికారులను కూడా ఒక పద్ధతుల ప్రకారం అది పెట్టి మనం తీసుకుంటాం. కాబట్టి అటువంటి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇది చేయడానికి వీలు లేదని మళ్ళొక్కసారి వారికి గుర్తు చేస్తూ ఉన్నా. చెప్పండి అలా రండి. పాస్వర్డ్ కొట్టండి. చెప్పండి. పాస్వర్డ్ వాళ్ళందరినీ గ్రూప్ గో టు మీటింగ్ ఓపెన్ చేసి పాస్వర్డ్ కొట్టండి. గీతా నాయుడు వాళ్ళంతా లేరా? గో టు మీటింగ్. చెప్పండి, మీరు చెప్పండి. ఎవరు రానోళ్ళ గురించి ఎవరు లేరు, మీరు చెప్పండి. ఉన్నోళ్ళు చెప్పండి. ఏముందన్నా, ఇప్పుడు దిస్ ఈస్ ద రైట్ టైం టు ఇంక్రీజ్ అవర్ వాయిస్. జర్నలిజం, జర్నలిస్టులు అందరూ ఏకం అవ్వాలి. ఆ జరిగిన దానికి అందరు కూడా నిరాహార దీక్షలు చేయాలి. ఇంతకు మించి ఇంకేం లేదు. ఎందుకంటే రేపు మన పక్కోడికి జరిగింది, మన వరకు రాకముందే మనము అందరం కూడా ప్రతిఘటించాల్సిన అవసరం ఉంది. అండ్ లాయర్స్ షుడ్ బి ప్రొటెక్ట్ టు దట్ ఇష్యూ. అంతే. ఇది అంటే భావ ప్రకటన హక్కు ఉంది. ప్రతి ఒక్కరికి స్వేచ్ఛగా మాట్లాడి రైజ్ చేసే వాయిస్ ఉంది. అది కాదా, నిజమా, అబద్ధమా మీరు నిరూపించుకోండి. అండ్ రాజ్యాంగబద్ధంగా ఏదైనా శిక్ష ఉంటే దానిని అమలు చేసే వరకు ఆగండి. అంతేగాని మీరు పోలీసులను ప్రభావితం చేసి మీరు చెప్పిన మాట వినకపోతే ట్రాన్స్ఫర్లు చేస్తామని పాపం IPS IS చదువుతారు ఒకరొక్కరు. చిన్నప్పటి నుంచి కలలు. కానీ ఆ బుక్లకు విలువ ఇచ్చి చదివిన వాళ్ళను చదువు పక్కకు పెట్టించి వాళ్ళ పర్సనల్ ఎజెండా పట్టుకునే పరిస్థితి ఈనాడు రాజకీయ వ్యవస్థ తీసుకొస్తున్నందుకు సిగ్గుపడుతున్నాను. IPSలు IASలు ఎందుకు చదువుతామన్నా మనం ఇష్టంతో. డిగ్రీలో నాకు ఒక అభిలాష ఉండేది, IPS కావాలని. అది ఎందుకు ఉంటుంది? అప్పుడు అలా ఉండాలి. ఏం చేయాలి?
మంచి పనులు చేయాలని. సో చేతిలోకి వచ్చినాక వాళ్ళు ఎక్కడ పోతున్నారు? ఒక ఎస్పీ అయిన తర్వాత, ఒక కమిషనర్ అయిన తర్వాత పొలిటీషియన్ ట్రాన్స్ఫర్ చేసేస్తున్నారు వాళ్ళని. పొలిటీషియన్స్ ట్రాన్స్ఫర్ చేసేస్తున్నారు, ప్రభావితం కాబడుతున్నారు. వాళ్ళ కింద అధికారులకు ఫోన్ చేసి చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో ఒకరి నుంచి ఒకటి లింక్ లాగా అయిపోయింది ఇది, లింక్డ్ బేసిస్. అలా కాకుండా తప్పు జరిగినప్పుడు నిజంగా ఇది తప్పు అని చెప్పేసి వాళ్ళను అంటే క్షమించడానికి అర్హులు ఉంటే దాన్ని కూడా ప్రక్షాళన చేసుకోవచ్చు. కానీ జర్నలిస్ట్ల పైననే అట్లా పెట్టడం అయితే కరెక్ట్ కాదు. అది సెక్షన్స్ వైజ్ గా ఏం సెక్షన్స్ ఏమిటి అనేది నేను ఫుల్ స్టడీ చేయలేదు. అది మీరు మళ్ళీ ఇంకొక మీట్ లో అయితే నేను డెఫినెట్గా. కాకపోతే మీరు ఒక న్యాయవాదిగా ఏ సెక్షన్లు ఉన్నా మీకు సహకరించే వరకు అరెస్ట్ చేయకూడదు కదా. చట్టపరంగా మీకు సహకరించేటప్పుడు అరెస్ట్లే దేనికి చేయకూడదు. అందుకే మానవ హక్కులు ఉన్నాయి, మానవ హక్కులు సుమోటో కింద తీసుకోవచ్చు ఆ కేసుని. పౌర హక్కులు ఉన్నాయి, మానవ హక్కులు ఉన్నాయి, తీసుకుంటారు అందరు. రేపు ఎల్లుండో అది వాయిస్ రైజ్ అవుతుంది. ఇప్పుడు మాకు ముందే నోటీస్ ఇచ్చి మీరు విచారణ చేయండి, విచారణకు మీకు సహకరించకపోయినా ఇబ్బందులు ఏదైనా పెట్టినా అప్పుడు కదా అరెస్టులు చేయాల్సింది. విచారణనే లేకుండా మీరు అరెస్ట్ ఎట్లా చేస్తారండి? అంటే మీరు బెదిరించడమే కదా ఇది. కప్పర ప్రసాద్ గారు, హత్యలు చేశారా లేకపోతే మారణకాండాలు సృష్టించారా, ఉగ్రవాదం చేశారా ఇండియాలో? అదే ఏమన్నా నాకు అర్థం కావట్లేదు. ఒక టెర్రరిస్ట్ లాగా వాళ్ళను ఎత్తుకపోవడము. రైట్. కప్పర్ ప్రసాద్ గారు మీ ముందర ఏమంటారు? లేకపోయినా మనం ఆపాలి, జర్నలిస్టులు అందరూ ఒక్కటవ్వాలి, రావాలి, ముందుకు వచ్చేసి ఆపాలి. అదే ఏమైనా పౌర హక్కుల గురించి మనం రాస్తాం చేస్తాం. తోటి జర్నలిస్టులకు ఇట్లా ఇబ్బందులు అవుతుంటే ఎవరైనా కానీ వారు ఈ పార్టీయా ఆ పార్టీయా, ఎందుకంటే ఇది కూడా నేను చెప్పాల్సి వస్తుంది ఈరోజు. ఈ ఈజమా ఆ ఈజమా, లెఫ్టా రైటా సెంటరా అది కాదు. జర్నలిస్టులు అనే వారికి ఎక్కడ ఆపద వచ్చినా సంఘటితం కావాలా, పోరాడాలా. మిగతా వాళ్ళ గురించి మనం రాస్తున్నాము, మనకు అన్యాయం జరుగుతుంటే మనం ఎందుకు రాలేకపోతున్నాం ఒక దాటి మీదికి? యా సుమన్ గారు చెప్పండి. ప్రసాద్ గారు మీ ముందర అది వీడియో కూడా వీడియో కెమెరాని షేర్ చేయండి. ఇప్పుడు కెమెరా షేర్ చేయండి కప్పర్ ప్రసాద్ గారు. ఇప్పుడు వస్తుంది. కెమెరా షేర్ చేస్తే మీరు అవపడతారు. నేను మీకు అది పంపించాను కూడా. రాలేదు సార్. ఇప్పుడు వస్తున్నారు. చెప్పండి కప్పర్ ప్రసాద్ గారు. ఊ అంటే భయం, ఆ అంటే భయం, ఊ అంటే భయం, ఆ అంటే భయం. ఇది ఎక్కడ పత్రికా లోకం సార్? ఒక పిల్లగాని మొన్న టీ న్యూస్ పిల్లగాని తీసుకుపోయి చంపిరి. ఇప్పుడు అర్నాబ్ కోసం ఇంట్లోనే ఉన్నాడు కదా. చట్టపరంగా మీరు చట్టానికి సహకరించకపోతే కదా ఆయన ఏదో ఒక అంశం ఎత్తుకొని రాస్తున్నాడు, దాన్ని మీరు చట్టపరంగా ఎదుర్కొనేది పోయి ఈ విధంగా పాత కేసులు తీసి తోడుతాం, అధికారం మా చేతులు ఉంది కదా అంటే ఎక్కడ ఇది ప్రజాస్వామ్యం బతుకుతుందా ఇట్లయితే? సార్ అందరికీ ముందుగా సారీ, నేను చాలా ఆలస్యంగా చేరుతున్నాను కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల. నా పేరు కప్పర్ ప్రసాదరావు, నేను తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ఉంటాను. ప్రధానంగా ఇందాక మీరు డిస్కషన్ నేను పూర్తిగా అంటే ఇప్పుడు సార్ చెప్తున్నదే వింటున్నాను, ఇందాక వినలేదు. కానీ ఒకటైతే వాస్తవం ఏంటంటే, రాస్తే ప్రజలకు తెలిస్తే ప్రజలు చైతన్యవంతులైతే మా ప్రభుత్వాల కిందకి నీళ్ళు వస్తాయి, మా అధికారం కిందకి నీళ్ళు వస్తాయి అనేటువంటి భయం అన్ని ప్రభుత్వాలకు ఉంది, అందరు రాజకీయ నాయకులకు ఉంది. ఇందులో ఎవరిని మినహాయించేది లేదు. వాళ్ళు ఇట్లా వీళ్ళు అట్లా అని చెప్పి మినహాయించేది ఎవరికి ఇందులో మినహాయించలేదు. అయితే ఇందులో ప్రధానంగా ఏమవుతుందంటే, జర్నలిస్టు సంఘాలుగా కూడా కొందరు కొన్ని అంశాలకే ప్రాధాన్యతనిస్తూ కొన్ని అంశాలను పట్టించుకోవచ్చు. ఉదాహరణకి ఏదైనా ఇష్యూ అంటే ఏదైనా ఒక వామపక్ష భావజాలానికి సంబంధించో, లేకపోతే దేశంలో మారుమూలలో ఏదైనా ఒక దగ్గర ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగి ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు, లేకపోతే ఉద్యోగాలకు సంబంధించిన అంశాలు వచ్చినప్పుడు ఈ వీటిలలో మాత్రం బాగా గొంతెత్తి మాట్లాడుతున్నటువంటి చాలా జర్నలిస్ట్ సంఘాలు ఇట్లాంటి విషయాలలో మాట్లాడకుండా నోరు మూసుకొని అసలు ప్రభుత్వాలను ప్రశ్నించకుండా మిగిలిపోతున్నటువంటి పరిస్థితి. దీనివల్ల అంటే జర్నలిస్టుల లోపల ఐక్యత కొరవడం వల్ల, వాళ్ళు కొందరు అటు కొందరు ఇటుగా చిక్కిపోవడం వల్ల
ప్రభుత్వాలు మనల్ని ఎక్కువ ఇబ్బందులు పెట్టడానికి ప్రయత్నం చేస్తాయి. రెండో అంశం నేను బాగా చెప్పదలుచుకుంది ఏంటంటే ముఖ్యంగా యాజమాన్యాలను నేను ఇక్కడ ప్రశ్నించదలుచుకున్నాను. యాజమాన్యాలు ప్రభుత్వాల కొమ్ము కాస్తుండడం వల్ల యాజమాన్యాలు ఈ ప్రభుత్వాల ద్వారా వచ్చేటువంటి ఏదో ఒక లబ్ధికి ఆశిస్తుండడం వల్ల ఏమవుతుందంటే యాజమాన్యాలు పూర్తిగా ప్రభుత్వాల వైపు అయిపోతున్నాయి. జర్నలిస్టులు యాజమాన్యాలను వ్యతిరేకించలేక యాజమాన్యాలకు విరుద్ధంగా మాట్లాడలేక ఇరుక్కపోయి ప్రజల నుంచి కూడా ఇబ్బందులు అవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వాస్తవం ఇది అని చెప్పాలంటే యాజమాన్యం వేరే చెప్పండి. యాజమాన్యం చెప్పేటువంటి మాట ఒకటి ఉంటుంది, వాస్తవంగా ఉండే పరిస్థితి వేరే ఉంది. కాబట్టి ఈ సందర్భాలలో ఏమవుతుంది, జర్నలిస్టులు కూడా వాస్తవాన్ని చెప్పలేక యాజమాన్యం పాటలను నడపాల్సి వచ్చినప్పుడు ప్రజల నుంచి చీత్కారాలని వ్యతిరేకతను ఎదుర్కొన్నటువంటి సందర్భాలు కోకల్లో ఉన్నాయి. ఇది అంటే స్వతహాగా ఫీల్డ్లో ఉన్న జర్నలిస్ట్గా నేను చెప్తాను. చాలా సందర్భాలలో మనము ఇట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నాం. అయితే ప్రభుత్వాలు జర్నలిస్టులను కొనడం లేదు. ఇప్పటికి కూడా నేను ధైర్యంగా ఒక గొప్పగా గర్వంగా చెప్పుకునేది ఏంటంటే జర్నలిస్టులు అనేటువంటి వాళ్ళు ఎక్కువ మటుకు ప్రజా సమస్యలను ఫోకస్ చేయడానికి బయట పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. కానీ యాజమాన్యాలు మాత్రం యాడ్స్ కోసమో లేకపోతే ఇతరత్ర ఆదాయ వనరుల కోసమో వాళ్ళ నష్టాలు తగ్గించుకోవడానికో రకరకాల రాజకీయ కారణాల వల్ల ప్రభుత్వాలకు లొంగిపోతూ జర్నలిస్టులకు ఇబ్బందులు కల్పిస్తున్నది నా ఉద్దేశం. అది లైవ్లో ఉన్నాను విజయ్ గారు. అని మన సహచరులు అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేస్తుంటే కూడా స్పందించేది అన్నప్పుడు జర్నలిజం ఎట్లా అన్నా ఎందుకు భయపడాలి? అదే నేను చెప్తున్నాను, జర్నలిస్టులు భయపడట్లేదు, జర్నలిస్టులు ధైర్యంగా మాట్లాడుతున్నారు. ప్రశ్నించడమే మన తక్కువ అన్న. ఆ ఛానల్ ప్రశ్నించినప్పుడు నువ్వు బయట ప్రశ్నిస్తావు. ఇంకా నేను అదే చెప్తున్నాను, ఇప్పుడు జర్నలిస్ట్ అనేవాడు ఉద్యోగి, జర్నలిస్ట్ అనేవాడికి జీతం కావాలా, సంసారం నడవాలి, భార్య పిల్లలు బతకాలి. గతంలో జర్నలిస్ట్ అనేటోడికి ఆకలి డబ్బులు గాలి పెంచుకొని బతికే పరిస్థితి లేదు కదా. వాడికి ఉద్యోగం కూడా ముఖ్యమే. ఆ ఉద్యోగ భద్రత కరువడం వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఎప్పుడైతే వ్యతిరేకంగా మాట్లాడతామో పిలుస్తామో వాడి ఉద్యోగం పోతుంది. కాబట్టి ఏమవుతుంది, చాలా సందర్భాలలో అణిగి మణిగి ఉండాల్సిన పరిస్థితి. అందుకని ఈ మధ్యన మనం చూస్తున్నాం, ఏ ఇష్యూ అయినా ఎక్కడ బాగా బయటకు వస్తుందంటే సోషల్ మీడియాలో బయట. సోషల్ మీడియాలో ఎందుకు బయటకు వస్తుంది? సోషల్ మీడియాకి యజమాని లేడు, సోషల్ మీడియాని కూడా ఆపేటోడు లేడు. కాబట్టి స్కామ్లన్నీ కూడా ఈ మధ్య కాలంలో బయటకు వస్తున్నాయి సోషల్ మీడియా ద్వారా బయట. లేదా అర్నబ్ గోస్వామి లాంటి అతనే జర్నలిస్టు అతనే యజమాని అయితే ఇబ్బంది లేదు. కానీ జర్నలిస్ట్ ఒకడు యజమాని కూడా అయినప్పుడు మాత్రం రకరకాల సమస్యలు వస్తున్నాయి. అది అర్థం చేసుకోవాలి. మీరు చెప్పిన కరెక్ట్. ఇప్పుడు మరి యూనియన్లు సంఘాలు ఏం చేస్తున్నాయి అన్న, కనీసం కన్నడ కూడా తెలపని పరిస్థితులు ఉన్నాయి. నేను అదే కదా చెప్తున్నా, యూనియన్లు సంఘాలు ఏం చేస్తున్నాయి, నిన్న క్రాంతికరం మీద భారతీయ జనతా పార్టీ దాడి చేస్తే ఖండించినాయి. ఎందుకంటే ఆయన ఒక ఎమ్మెల్యే, ఒక పార్టీ రిప్రజెంటేటివ్, ఒక పార్టీ రాజకీయ నాయకుడిగా అక్కడికి పోయిండు. అక్కడ బీజేపీ వాళ్ళు పార్టీ వాళ్ళతో రాజకీయంగా దాడి చేసింది, వాళ్ళ మధ్య జరిగినాయి. కానీ ఆ దాడి సంఘటనను ఖండించడానికి జర్నలిస్ట్ సంఘాలని ముందుకు వచ్చింది. కానీ ఒక జర్నలిస్ట్ మీద దాడి జరిగితే, అర్నబ్ గోస్వామి మీద దాడి జరిగితే ఇలా ఏ సంఘం మాట్లాడలేదు, మేము పోయి ధర్నా చేసుకోవాల్సిన. అంటే ఎక్కడైతే ఒక సంఘాలు ఒక పార్టీకో ఒక దానికో అనుబంధంగా మారిపోయినాయి. ఇలా ఉదాహరణకు ఒక మాట చెప్తా ఉన్నా, ఇక్కడ ఒక సంఘం అధ్యక్షుడు ప్రెస్ అకాడమిక్ చైర్మన్, ఇక్కడ ఇంకొక సంఘానికి జాతీయ అధ్యక్షుడు, ఆ పక్క రాష్ట్రంలో ప్రభుత్వానికి సలహాదారు. ఇంకా వీళ్ళు ఎట్లా మాట్లాడతారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా? ఎట్లా ఆశిస్తాం వాళ్ళ నుంచి వేరే అంశాలను? అంటే జర్నలిస్ట్ సంఘాలు అనేది స్వతంత్రంగా పనిచేసేటువంటి అవకాశాలు ఇక్కడ లేవు అనేది నేను చెప్పాలి. కరెక్ట్. మీరు అందు గురించే సామాజిక పనిచేయనప్పుడు జర్నలిస్ట్ ఎట్లా అవుతారన్న? స్వతంత్రంగా పనిచేయాలి కదా. జర్నలిజం అంటేనే స్వతంత్రంగా పనిచేయడం అనేది, స్వేచ్ఛగా. ఒకటి కింద వారసత్వంగా బతకడం ఎందుకు, ఒకటి మోచేతి నీళ్ళు తాగి వారికి వస్తాలు పలకడం ఎందుకు? అట్లాంటప్పుడు దాని జర్నలిజం ఎందుకంటారు? ప్రసాద్ గారు, నాకు కాలు మ్యూట్లో పడింది. ప్రసాద్ గారు కాలు మూట్లో పడింది. ప్రసాద్ గారు మీరు అది ముందర మీరు అది మ్యూట్లోకి వచ్చింది. తీసేస్తాను సార్, ఓకేనా? ఇప్పుడు చెప్పండి. చెప్పండి అందరూ దయచేసి ఒక్క నిమిషం. సతీష్ చార్జర్ తీసుకో. ప్రధానంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జర్నలిస్టులు స్వతంత్రులే సార్.
కాదని నేను అట్లే అందుకనే చెప్తున్నాను, జర్నలిస్టులు ఉద్యోగం చేస్తున్నారు. ఇప్పుడు జర్నలిస్టు గతంలో లాగా ఈ ఒక అంశాల మీద పరిశోధనలు చేసి ప్రజల్ని చైతన్యవంతం చేసేందుకు రాసిన జర్నలిస్టుల నుంచి ఉద్యోగం చేసి ఉద్యోగస్తుల్లో ఏదో చాలా మంది నా మిత్రుడు ఒకడు ఉన్నాడు, చెప్తా ఉంటాడు, మీరు జర్నలిస్టా లేకపోతే అంటే వాళ్ళు చెప్పింది రాసుకొని వచ్చే పరిస్థితే ఉన్నది ఇవాళ మనకు. ఎందుకంటే బికాస్ ఆఫ్ యాజమాన్యాలు అట్నే రాయమని చెప్తున్నాయి కాబట్టి ఉద్యోగం కోసం చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనకు కనబడుతుంది సార్. దాన్ని మనము తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ఎంతమంది ఉద్యోగాలకి జీతాలు ఇస్తున్నాయన్న పత్రికలు కానీ టీవీ ఛానల్స్ కానీ జీతాలు ఇచ్చి అసలు ఏ సంస్థ జీతాలు ఇచ్చి వాళ్ళని పోషిస్తాను? నేను చెప్తుంది అదే కదా, మీరు పత్రికలు యాజమాన్యాలు జీతాలు ఇవ్వట్లేదు ఒకటి, రెండో జీతాలు ఇవ్వకపోను వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తెప్పించుకుంటున్నాయి, యాడ్స్ రూపంలో. అన్న కొద్దిగా తిప్పండి అన్న, అది ఇటు తిప్పండి అన్న, ఇట్లా తిప్పండి అన్న, కొద్దిగా అది కొద్దిగా తిప్పండి అన్న. అడ్డంగా పెట్టారా? నాది రైట్, ఇప్పుడు కరెక్ట్ ఉంది, ఇప్పుడు కరెక్ట్. అయితే చాలా మట్టుకు యాజమాన్యాలు జీతాలు కూడా పక్కన పెట్టండి, మీకు అప్లికేషన్ కార్డు ఇస్తే ఐడి కార్డు ఇస్తే నాకు 2,000 రూపాయలు ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ చేసి డబ్బులు తీసుకున్న పరిస్థితి. వీడేమో ఎక్కడో పెట్రోల్ కోసమో అటు తిరిగి ఇటు తిరిగి 200, 300 తీసుకుంటే మన జనాలు ఏమంటారంటే జర్నలిస్ట్ అంటే అడుక్కునేటోళ్ళు, డబ్బులు బ్లాక్మెయిల్ చేసేటోళ్ళు, డబ్బులు తినేటోళ్ళు అనేటువంటి ఒక అపప్రదం కూడగట్టుకుంటూ వీడు ఎవరికి ఇస్తున్నాడు డబ్బులు తీసేపోయి యాజమాన్యానికి. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అంటే యాజమాన్యాలన్నీ కూడా ఏదో ఒక ఫైరింగ్ చేస్తుందో ప్రభుత్వంతో నచ్చుకుందో ఏదో కొంత లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాయి. ఈ ప్రయత్నం అయితే సుమన్ అనుకుంటా, సుమన్ అన్న సుమన్ వస్తున్న పేరు అది. ఆ సుమన్ అడిగినట్టు ఖచ్చితంగా ప్రతి వ్యక్తి ఒక స్వతంత్ర భావాలు కలిగి ఉంటాడు, జర్నలిస్ట్ కూడా స్వతంత్ర భావాలు కలిగి ఉంటాడు, కానీ స్వతంత్రంగా రాసే పరిస్థితి లేదు. కాబట్టి నేను మొదలే చెప్పిన సోషల్ మీడియా ఎందుకు బాగా రాష్ట్రంలోకి వచ్చింది, అన్ని స్కామ్లు సోషల్ మీడియాలో ఎందుకు వస్తున్నాయంటే బికాజ్ ఆఫ్ సోషల్ మీడియాకు ఆయనే రాదు, ఆయనే మంత్రి, దాన్ని నియంత్రించేటోడు. అయితే ఇంట్లో కూడా ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, సోషల్ మీడియాలో వాస్తవాలు పెడితే కూడా కేసులు పెట్టి వేధిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. చిన్న ఉదాహరణ చెప్తున్నాయి, కాణిపాకం దేవాలయాన్ని క్వారంటైన్కి ఇచ్చినప్పుడు ఒక మిత్రుడు ఫేస్బుక్ లో పోస్ట్ పెడితే అరెస్ట్ చేసి 40 రోజులు జైల్లో పెట్టింది. 40 రోజులు జైల్లో ఉంటాడు. పెద్ద ఆయన 62 ఏళ్ళు ఉండే పెద్ద ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినందుకు 60 రోజులు జైల్లో. సుప్రీంకోర్టు ఈ మొట్టికాయలు కూడా వేసింది కదన్న, సుప్రీంకోర్టు మొట్టికాయలు కూడా వేసింది కదా ఇప్పుడు అరెస్ట్ చేయకూడదని. సుప్రీంకోర్టు కూడా మొట్టికాయలు వేసింది కదా అరెస్ట్ చేయకూడదని, భావ స్వేచ్ఛను. అయితే ప్రధానమైనటువంటి అంశాలు చాలా ఇదివరకు దాకా మనం మాట్లాడుతున్నాం. వచ్చినప్పుడు నేను పనిచేస్తున్నప్పుడు నేను దాదాపుగా ఒక 30 ఏళ్ల నుంచి జర్నలిస్ట్ ఉన్నా. చెప్పండి ప్రసాద్ గారు. అప్పుడు ప్రజలు పోతున్నప్పుడు ఏంటంటే ఇప్పుడు జర్నలిస్ట్ అంటేనే మా వీడు ఏదో ఒక రకంగా దేని కోసం వచ్చిండే, మా కోసం కాదు అనుకునే స్థాయికి వీళ్ళ పరిస్థితి పడిపోయింది. ఎందుకంటే బికాజ్ ఆఫ్ యాజమాన్యాలు పెట్టేటువంటి ఇబ్బందులు, యాజమాన్యాలు దాంట్లో జోడించారు. అయితే ఇదే క్రమంలో ఎవడన్నా బయటికి గట్టిగా మాట్లాడారు నాలాంటి ఏదైనా సోషల్ మీడియాలో గట్టిగా పెట్టినా ఏమైతుంది, వెంటనే కేసుల్ని పెట్టి ఇరికిచ్చి జైల్లో వేయడం, లేకపోతే ఇబ్బందులు, రకరకాల కారణాలతో ప్రభుత్వాలు వేధిస్తున్నటువంటి మాట అయితే వాస్తవం. జర్నలిస్ట్ సంఘాలు ఎందుకు బాధ్యత వహించట్లేదు అని చెప్పి ఇందాక ఇప్పుడు జర్నలిస్ట్ సంఘాలు ఎందుకు బాధ్యత వహించలేదని చెప్పాను కదా. జర్నలిస్ట్ సంఘాలు ఎక్కడ బాధ్యత వహిస్తున్నాయంటే ఏదో దేశద్రోహానికి సంబంధించినటువంటి వ్యాఖ్య చేసి ఏదైనా జర్నలిస్ట్ ఆ ఖండనిస్తే దానికి బాధ్యత వహిస్తాయి. కానీ ఇక్కడ జరిగేటువంటి విషయాలను చెప్తే ఇక్కడ బాధ్యత మళ్ళీ మీది ఇదేందనా చెప్పండి. ఇప్పుడు మాట్లాడతలేదు. కాబట్టి
ఈ రకాలైనటువంటి అంశాలు అయినా మనం ఏమంటామంటే నీతి, అవినీతి, సత్యత, అబద్ధము, ఇవి ఏ రంగంలో అయినా ఉంటాయి. అట్లా జర్నలిస్టుల్లో కూడా 100% శుద్ధమైన మనుషులు ఇంట్లో ఉన్నారు అని చెప్పడానికి కూడా నేను సిద్ధంగా లేదు. ఉండొచ్చు, కానీ ఏదైనా ప్రభుత్వము మొత్తంగా అది కావలసుకొని ఆయనను జైల్లో పెట్టించి తీసుకుపోయి జైల్లో పెట్టి చాలా దుర్మార్గంగా దీన్ని అందరూ ఖండించాలి. అది ఎవరైనా కానీ, ఏ జర్నలిస్ట్ అయినా కానీ, లేకపోతే ఏ ప్రభుత్వమైనా కానీ దీన్ని ఖండించాలనేది నా ఉద్దేశం. రైట్. మరి వాణి గారు, సంపాదించుకోవడం కోసం జనజీవనం వస్తారు కదన్న. ఇప్పుడు మీరు అన్న ప్రకారము అన్ని సంస్థలు, అన్ని పత్రికలు, ఛానళ్ళు సంపాదన ఎజెండాగా వస్తున్నాయి. వీళ్ళని జర్నలిజం ఎట్లా అంటారు? వాళ్ళ జర్నలిస్టులు ఎట్లా అవుతారు? మీరు చెప్పినట్టే ఇప్పుడు సంఘాలు కానీ, ఆ యూనియన్లు కానీ స్పందించకపోవడం, సంపాదించుకోవడం కోసమే ఛానళ్ళు వస్తున్నాయి కదా. సంపాదించుకోవాలని చాలా వ్యాపారాలు ఉన్నాయి, చాలా పనులు ఉన్నాయి. ఆ రకంలో, ఆ రంగాల్లో వెళ్ళిపోవచ్చు కదా. సంపాదించడం కోసం జర్నలిజానికి ఎందుకు రావాలి? నేను అదే చెప్తున్నా, ఎందుకు సంపాదించడానికే జర్నలిస్ట్ వస్తుందంటే మీకు దీన్ని వ్యాపారంగా మార్చుకుంటున్నారు. మీది మళ్ళీ ఇది కట్ అయిందండి. తెలంగాణలో, ఆంధ్రాలోనూ చూసుకుంటే మనకు పత్రికలు ఒక పార్టీకి ఒక పత్రిక ఉంది. ఇలా సాక్షి పత్రిక వైసీపీ పార్టీని మోస్తా ఉంది. ఇక్కడ వచ్చేసరికి నమస్తే తెలంగాణ, టీ న్యూస్ ఇక్కడ అధికార పార్టీకి అండదండలుగా ఉంది. వాళ్ళు పత్రికలు. మళ్ళీ బయటికి పోతే మనం చెప్తే ఈ ఆంధ్రజ్యోతి కానీ, ఈనాడు కానీ ఏమన్నా నిష్పక్షపాతంగా ఒక వార్త వస్తుందనేది నమ్మే పరిస్థితి జనాలకైతే లేదు. ఆ రకంగా కేవలం సంపాదనే మార్గంగా జర్నలిజంని ఒక వ్యాపారాత్మకం చేసేసి దాంట్లో పెట్టుబడి పెడుతూ, ఆ పెట్టుబడి నుంచి లాభాలు ఆశిస్తూ, ఆ లాభాల నుంచి లబ్ధి పొందాలనుకుంటారు. రెండు, ఇప్పుడు జర్నలిజం ఎందుకు వచ్చింది అంటే దాంట్లో రెండు ఉన్నాయి. ఒకటేమో వాళ్ళకి సంబంధించిన సమాజపరంగా వచ్చేటువంటి ఒక గౌరవము, మర్యాద ఒకటి దొరుకుతూ ఉంది. ఈ మర్యాదను అడ్డం పెట్టుకొని పనులు చేయించుకుంటా ఉంది. పెట్టుబడులు కూడా ఇప్పుడు మీకు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పత్రికలలో లేకపోతే ఈ టీవీల ఛానళ్ళలో పెట్టేటువంటి పరిస్థితి వచ్చింది. దీన్ని అర్థం చేసుకోవాలి. మనం ఈ చిన్న చిన్న పత్రికలు నడిచేటువంటి పరిస్థితి. మేము మా యూనియన్ వైపు నుంచి ఒక విజ్ఞప్తి కూడా ప్రభుత్వానికి చేసినాం. ఏంటంటే చిన్న పత్రికల మనుగడ కోసము, చిన్న పత్రికల్ని ప్రోత్సహించడం కోసము, చిన్న ఛానల్స్ని ప్రోత్సహించడం కోసం ప్రభుత్వము పెద్ద పత్రికలు ఇచ్చే దాంట్లో ఒక 25% యాడ్స్ చిన్న పత్రికలు ఇవ్వాలని చెప్పి అడిగింది. ఎందుకంటే చిన్న పత్రికలలో 10 మంది 15 మంది బతుకుతారు. దాని ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీగా ప్రభుత్వం గుర్తించి వాళ్ళకి యాడ్స్ ఇచ్చినట్టయితే వాళ్ళు సొంతంగా నడుపుకోవడానికి, సొంతంగా వార్తలు సేకరించడానికి, సొంతంగా ఇవ్వడానికి అవకాశం, ఆస్కారం ఉంది. అట్లా కాకుండా పెద్ద పత్రికల కంటే ఉదాహరణకి కొన్ని పత్రికలకు కోట్లాది రూపాయల యాడ్స్ ప్రభుత్వం ఇచ్చే యాడ్స్ వస్తేనే ఆ పత్రికలు నడుస్తాయి. కాబట్టి పత్రికలు మొనోపొలిగా గుర్తుపోతా రైట్. రఘునాథ్ గారు కూడా జాయిన్ అయ్యారు. రఘునాథ్ వెరోజ్ గారు, సీనియర్ క్రిమినల్ లాయర్. సార్, వెల్కమ్ టు ది షో. కప్పర్ ప్రసాద్ గారు ఉన్నారు, మా సీనియర్ మోస్ట్ కప్పర్ ప్రసాద్ గారు ఉన్నారు. బత్తి సుమన్ గారు, తర్వాత శ్రీవాణి గారు, అడ్వకేట్ కమ్ జర్నలిస్ట్. దేర్ ఆల్ లైన్. కప్పర్ ప్రసాద్ గారు ఇప్పుడే చెప్తా ఉన్నారు, చిన్న పత్రికలను కూడా ప్రోత్సహిస్తే వారు కూడా సమాచారాన్ని సేకరించి ప్రజాహితంలో ఉంటారు. వారికి కూడా ప్రభుత్వం అండదండలుగా ఉండాలి. యాడ్స్ అవన్నీ ఇస్తే తప్ప వాళ్ళు బతకని పరిస్థితి లేదు. పెద్ద పత్రికలు, పెద్ద ఛానల్ అన్నీ ఒక్కొక్క పార్టీ పరంగా, ఒక్కొక్క ఇజం పరంగా, ఇంకొక దీని పరంగా వారు ఎవరంతకు వారి మనగడను ముందుకు సాగిస్తూ పోతున్నారు. కాబట్టి ప్రజలకు స్వేచ్ఛ. సో ఐఎమ్ ట్రయింగ్ టు పుట్ ఇట్ వెరీ స్ట్రైట్ టు యూ, సార్. డస్ లా forbid us from representing people and their voice and their difficulties? Can they arrest us like this without any notice, as if we are terrorists? Can they arrest us like this, sir? You are a senior criminal lawyer. Is it audible? You are asking me? Okay. వినపడుతుందా నేను మాట్లాడేది? వినపడుతుంది. ఇప్పుడు ప్రసాద్ గారు కూడా చాలా పాయింట్స్ రేజ్ చేశారు. సుమన్ గారు, ప్రసాద్ గారు కూడా. యు ఆర్ అ సీనియర్ క్రిమినల్ లాయర్.
ఇట్లా ఇష్టం వచ్చినట్లు ఆయన ఏదో టెర్రరిస్ట్ లాగా యాజ్ ఇఫ్ ఈజ్ ఎ టెర్రరిస్ట్ ఈజ్ రన్నింగ్ అవే ఫ్రమ్ లా in police now these days it has become a fashion for political parties and the administrators. They swoop in early hours పెద్ద ఎత్తున దండయాత్ర చేసినట్టు. Today I have also seen that video TV lo morning I have seen how the Maharashtra police have barged into the house of Arnab Goswami and police have forcefully taken him into his custody and on certain allegations. It's చూసాను నేను అయితే the way the Maharashtra police have acted is very high-handedness. ఒక జర్నలిస్ట్ ని ఒకవేళ ఆల్రెడీ లా లేట్ డౌన్ అయింది. there is a specific law. అసలు మనిషిని ఏదైనా ఆరోపణలు ఉంటే ఎట్లా అరెస్ట్ చేయాలి, వాట్ ఆర్ ది రీజన్స్, ద గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ అండ్ అలోయింగ్ హిమ్ టు నో ది రీజన్స్, ఇవన్నీ కూడా తెలియజేయాలని చెప్పి పదే పదే సుప్రీంకోర్టు అనేక జడ్జిమెంట్లలో లైక్ డీకే బాస్ జడ్జిమెంట్ లో కూడా అరెస్ట్ చేసే ముందు పోలీస్ వాళ్ళు పాటించాల్సినటువంటి పద్ధతులు ఏంటి, వాళ్ళ డ్యూటీస్ ఏంటి అనే అన్ని కూడా చెప్పినప్పటికీ బికాస్ ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్ దట్ ఇన్ స్పైట్ ఆఫ్ రిపీటెడ్ జడ్జ్మెంట్స్ ఫ్రమ్ ది సుప్రీం కోర్ట్ the police, not only in the Maharashtra police but entire the country, ఈ రోజు అర్నబ్ గోస్వామి అనేటటువంటి ఒక సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ అండ్ రెప్యూటెడ్ గా నడుస్తున్నటువంటి తన రిపబ్లిక్ ఎట్టయినటువంటి వ్యక్తికి ఈ పరిస్థితి ఉందంటే జస్ట్ యూ ఇమాజిన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు ఎన్ ఆర్డినరీ జర్నలిస్ట్. ఎందుకంటే ఈ రోజు ఒక సందర్భం మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే అర్నబ్ గోస్వామి అరెస్ట్ కాగానే ఇమీడియట్ గా లా మినిస్టర్ రవిశంకర్ గారు మాట్లాడారు. ఒక ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేటటువంటిది ఒక అర్నబ్ గోస్వామి అరెస్ట్ ఈజ్ నథింగ్ బట్ అన్ అటాక్ ఆన్ ది ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అని మాట్లాడినాడు. అయితే ఇక్కడ రెండు మనం చూడాలి. ఒకవైపు అర్నబ్ గోస్వామి యొక్క ఏదైనా అలిగేషన్స్ ఉంటే దానికి దేర్ ఇస్ అ ప్రొసీజర్, దే కెన్ ఇన్ఫార్మ్ హిమ్, దే కెన్ ఇన్ఫార్మ్ ది గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ అండ్ ఒకవేళ ఆ ఇన్ఫర్మేషన్ సమన్స్ ఇచ్చినప్పటికీ కూడా ఇన్వెస్టిగేషన్ కు సహకరించకపోతే, ఇన్వెస్టిగేషన్ కి రాకపోతే దేర్ ఇస్ ద ఫైనల్ రిసార్ట్ టు టేక్ హిమ్ ఇంటు కస్టడీ. ఇవన్నీ లేకుండా ఇమీడియట్లీ దే హ్యావ్ గాన్ టు ఎక్స్ట్రీమ్ స్టెప్. అంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఇట్ లుక్స్ లైక్ ఎ పొలిటికల్లీ మోటివేటెడ్. ఒక ఫెయిర్ అండ్ ఎఫెక్టివ్ ఇన్వెస్టిగేషన్ షుడ్ నెవర్ బి డన్ ఇన్ దిస్ వే. ఇదొక ఆస్పెక్ట్. అంటే ఇంకొక ఆస్పెక్ట్ ని చాలా స్పష్టంగా కూడా క్రిటికల్ కూడా చెప్పదలుచుకుంది ఏంటంటే ఈరోజు రవిశంకర్ కావచ్చు, వీళ్ళు ఈరోజు అర్నబ్ గోస్వామి యొక్క అరెస్ట్ అనేటటువంటిది మొత్తంగా ఒక జర్నలిస్ట్ యొక్క ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ మీదనే దాడిలాగా మాట్లాడాడు. ఈరోజు అనేక మంది దేశవ్యాప్తంగా జర్నలిస్టులను ఇదే బీజేపీ ప్రభుత్వము అరెస్ట్ చేస్తుంది, ఊపాలని చట్టాల మీద కేసులు పెడుతుంది, జైళ్లలో పంపుతుంది, ఏళ్ల తర్వాత బెయిల్ రాకుండా చేస్తున్నటువంటి ఈ జర్నలిస్ట్ ఎందుకు వీళ్ళ కనపడలేదు? Why they are very so selective? When Arnab like a journalist was arrested, you are crying. But when an ordinary మన తెలంగాణలో అనేక మంది జర్నలిస్టులు ఈ రోజు వార్తలు రాస్తే సెడిషన్ లాంటి కేసెస్ పెడుతున్నారు, యుఏపిఏ లాంటి కేసెస్ పెడుతున్నారు, ఇబ్బందులకు గురి చేసి జైళ్లలో పంపించినటువంటి సందర్భాలు నిన్న మొన్న కూడా చూసాం. కేసీఆర్ కి కరోనా వచ్చిందా అని ఒక ఒపీనియన్ రాశాడు. ఆ జర్నలిస్ట్ ని అరెస్ట్ చేసి చాలా దారుణంగా జైలు పంపించినటువంటి మనం చూసాం. ఆ రోజు ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులకు ఏమి గుర్తురావు. సో ఏమవుతుందంటే ఇటు న్యాయ వ్యవస్థ కానీ, ఇటు పొలిటికల్ పార్టీస్ కానీ ఒక 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 ప్రామినెంట్ ఫిగర్స్ లేకపోతే ఆ ప్రభుత్వానికి ఉపయోగపడేటటువంటి జర్నలిజాన్ని నడిపేటటువంటి వాళ్ళ అరెస్ట్ జరిగినప్పుడు చాలా పెద్ద ఎత్తున ట్రై చేస్తున్నారు. చాలా పెద్ద ఎత్తున ఏదో మొత్తం దేశం యొక్క ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అయిపోయినట్టుగా, ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అయిపోయే స్థాయిలో మాట్లాడేటటువంటి ఒక పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. బట్ వన్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ దాట్ టుడే నాట్ ఓన్లీ జర్నలిస్ట్స్, ఆల్మోస్ట్ ఆల్ ఇన్స్టిట్యూషన్స్ హ్యావ్ ఫాలెన్ ఇంటూ ఎ క్రైసిస్. ఎందుకంటే ఈ పోలీసులకు ఇంత పవర్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ప్రభుత్వాన్ని నడిపేటటువంటి ఈ మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, వీళ్ళు పూర్తిగా దే వర్ టోటల్లీ డిపెండ్ ఆన్ ది స్టేట్ ఎగ్జిక్యూటివ్. ఈరోజు మన రాష్ట్రంలో అయినా కానీ మీరు చూడండి, ప్రభుత్వాలకు పోలీసులకు ఎక్స్ట్రాడినరీ పవర్స్ ఇచ్చేసేసారు.
నువ్వు అరెస్ట్ చేయొచ్చు, టార్చర్ చేయొచ్చు, హింసించవచ్చు, కస్టోడియల్ జప్తు జరిగితే అడిగే వాళ్ళు లేరు. జర్నలిస్ట్ని తీసుకెళ్లిపోయి తప్పుడు కేసులు పెడితే దాని మీద రివ్యూ లేదు. గతంలో 10 ఏళ్ల క్రితము ప్రభుత్వము స్పందించేది. ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి కానీ మంత్రి కానీ పోలీసులు ఏదైనా ఒక చర్య చేస్తే ఈ రోజు ప్రభుత్వం నుంచి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు ఎవరు మాట్లాడలేనటువంటి ఒక స్థితి మనం చూస్తున్నాం. కాబట్టి టుడే బికాస్ ఆఫ్ ది కరప్షన్, బికాస్ ఆఫ్ ది పొలిటికల్ వాల్యూస్ పోవడం వల్ల ఈరోజు వీళ్ళ నైతికంగా ఈరోజు పోలీసుల్ని కానీ పోలీస్ అధికారులను కానీ ప్రశ్నించలేనటువంటి ఒక స్థితి ఈరోజు రావడం జరిగింది. అందుకే నో డౌట్ మనమంతా కూడా ఈరోజు జర్నలిస్ట్, పెద్ద జర్నలిస్ట్ అయినా చిన్న జర్నలిస్ట్ అయినా హక్కుల్ని ప్రొటెక్ట్ చేసేటటువంటి ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా ఈరోజు ఫెయిల్ అయిపోయాయి. సుప్రీంకోర్టు ఈరోజు మీరు ఉదాహరణకు చూడండి, ఈరోజు సుప్రీంకోర్టులో అనేక మంది యొక్క అక్రమంగా, ఫర్ ఎగ్జాంపుల్ యూసీ భీమా కోరేగాం కింద దాదాపుగా ఈరోజు 12 నుంచి 13 మంది మేధావులు, దేశవ్యాప్తంగా ఉండేటటువంటి మేధావులు ఈరోజు వాళ్ళు అరెస్ట్ అయినారు. అందులో వరవర్రావు లాంటి వాళ్ళు, ఇంకా స్టన్ స్వామి లాంటి 82-83 ఏళ్ళటువంటి వాళ్ళు అరెస్ట్ అయిపోయి 2 ఏళ్ల నుంచి కూడా ఈరోజు జైళ్లలో ఉన్నారు. బెయిల్ లేదు, ట్రయల్ లేదు, కనీసం వాళ్ళకు ఒక మెడికల్ ఫెసిలిటీస్ లేవు. ఇలాంటి పరిస్థితులలో 2 ఏళ్ళు అయినప్పటికీ కూడా సుప్రీంకోర్టులో ఈరోజు ఒక పిటిషన్ వినలేనటువంటి ఒక దారుణమైనటువంటి స్థితి ఉంది. అదే ఇట్లాంటి కార్పొరేట్ మీడియా హౌసెస్ అయితే వాళ్ళు ఒక్క క్షణంలో సుప్రీంకోర్టుకు వెళ్ళగలుగుతున్నారు. ఈరోజు మార్నింగ్ అరెస్ట్ అయితే ఈవినింగ్ కల్లా స్టే ఆఫ్ అరెస్ట్ తెచ్చుకునేటటువంటి ఒక కార్పొరేట్ మీడియా హౌసెస్ ఈరోజు ఈ యొక్క మల్టీనేషనల్ కంపెనీస్ ని బ్యాక్ చేసుకొని వాళ్ళకి కావాల్సినటువంటి ఐడియాలజికల్ సపోర్ట్ ఇస్తూ ఒక విస్తృతమైనటువంటి ఒక ప్రచారం చేసే క్రమంలో ఈరోజు వాళ్ళకి అలాంటి రిలీఫ్ దొరుకుతుంది. అదే ఈ రోజు మీలాంటి వాళ్ళు ఒక ఆర్డినరీ జర్నలిస్ట్ ఈరోజు నిజంగా మీరు అరెస్ట్ అయితే సుప్రీంకోర్టు కాదు కదా, హైకోర్టులో మూవ్ చేయడానికి 10 రోజులు పడుతుంది. అంటే ఈ రోజు జస్టిస్ సిస్టమ్ అనేటటువంటిది ఎంత కాస్ట్లీ అఫైర్ అయిపోయిందంటే, ఉన్నవాడికైతే అవసరమైతే ఒక 30 లక్షలు పెట్టుకొని ఒక లాయర్ని పెట్టుకొని అదే రోజు ఆర్డర్ తెచ్చుకోగలుగుతారు. ఇది కాదు కదా న్యాయ వ్యవస్థ, జస్టిస్. ఇంతకుముందే మీరు మాట్లాడుతున్నారు, యూ హ్యావ్ స్పోకన్ ప్రసాద్ గారు, యూ టోల్డ్ అబౌట్ ది రూల్ ఆఫ్ లా అండ్ ది జస్టిస్ సిస్టమ్. దిస్ రూల్ ఆఫ్ లా అండ్ జస్టిస్ సిస్టమ్ అనేటటువంటిది ప్రతి ఒక్కరికి కూడా ఒకేలాగా వర్తించాలి. ఒక వ్యక్తికి ఏమో లిబర్టీ మీద ఎక్కువ ప్రీషియస్ అయిపోయింది. ఈరోజు లిబర్టీ అనేటటువంటిది కార్పొరేట్ హౌసెస్ కి చాలా ప్రీషియస్ అయిపోయింది. అదే ఆర్డినరీ, ఇప్పుడు ఛత్తీస్గఢ్ లో చూడండి, ఆ విశాఖపట్నంలో నిన్న మొన్న ఆదివాసీలు గ్రహాండ్ పోలీసులు వాళ్ళని విపరీతంగా హింసిస్తూ బట్టలిప్పమని చెప్పి మహిళలు అన్నా కానీ ఈరోజు ప్రభుత్వం కానీ ఎవరు మాట్లాడలేనటువంటి ఒక పరిస్థితి ఉంది. న్యాయ వ్యవస్థ సైలెంట్ గా ఉండే పరిస్థితి. కాబట్టి అన్ని వ్యవస్థలు ఈరోజు చాలా అసలు మినిమం విలువలు లేకుండా తయారైనటువంటి ఒక పరిస్థితి ఉంది. ఈరోజు సౌత్ మీడియాకి నార్త్ మీడియాకి చాలా తేడా ఉంది. ఈరోజు నిజంగా కూడా మన సౌత్ ఇండియాలో ఉండేటటువంటి జర్నలిస్టులు కానీ ఇక్కడ ఉన్నటువంటి మీడియాకు ఉండేటటువంటి విలువలు ఈరోజు నిజంగా కూడా వెరీ ఫ్రాంక్లీ ఐఎమ్ టాకింగ్ దాట్ టుడే ఇంకా మనం వి కుడ్ నాట్ గోయింగ్ టు ది కార్పొరేట్స్. కాబట్టి ఈరోజు వాళ్ళ జరుగుతున్నటువంటి ఆ పొలిటికల్లీ మోటివేటెడ్ జరుగుతున్న ఏం జరిగినప్పటికీ కూడా అరెస్ట్ చేసేటటువంటి పద్ధతికి మాత్రం అది అన్కాన్స్టిట్యూషనల్ అండ్ ఇట్ ఈస్ టోటలీ అగెన్స్ట్ ది లా. యూ కెనాట్ టేక్ అవే ఎనీబడీస్ లిబర్టీ వితౌట్ ఫాలోయింగ్ ది డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అని చెప్పి కూడా పదే సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. చెప్పినప్పటికీ కూడా మహారాష్ట్ర పోలీసుల గురించి మీకు తెలియదేముంది, చాలా దే ఆర్ నోన్ ఫర్ ఫేక్ ఎన్కౌంటర్స్. అక్కడ ఉండేటటువంటి ATS పోలీసులు ఈ దేశంలో #1 హూ వైలేట్స్ ది లా. ఈరోజు పరమ్వీర్ చక్ర అవార్డులు వచ్చినా కానీ అక్కడ వచ్చినటువంటి గ్యాలరీ అవార్డ్స్ అన్ని కూడా ఎవరికి వచ్చినాయి అంటే ఈ ఎన్కౌంటర్లను చంపడము, కస్టోడియల్ డెత్స్ చేయడము, మహిళల మీద అత్యాచారాలు చేయడము, జర్నలిస్ట్ రాష్ట్రాలను హింసించడం, అలాంటి వాళ్ళకు వచ్చినటువంటి ఒక పరిస్థితి మనం ఈరోజు మహారాష్ట్ర పోలీసులు చూస్తున్నాం. ఈరోజు NIA కూడా దాదాపుగా అదే రీతిలో అదే పద్ధతిలో 89 ఏళ్ల వయసు ఉన్నటువంటి వ్యక్తిని దారుణంగా అరెస్ట్ చేసి తీసుకుపోతే ఈరోజు ఎవరు కూడా మాట్లాడలేనా. 80 ఏళ్ళ ఉన్న మనిషి ఒక సీనియర్ మోస్ట్ అకాడమిషియన్ ఈరోజు నిజంగా కూడా పారిపోతాడు. ఈ దేశం వదిలేసి టుడే అలాంటి వార్తలు ఈరోజు రిపబ్లికన్ న్యూస్ ఛానల్లో రావు. అనేకమైనటువంటి హ్యూమన్ రైట్స్ వయలేషన్ జరుగుతుంటే రిపబ్లికన్ న్యూస్ ఛానల్లో రావు. రిపబ్లికన్ న్యూస్ ఛానల్లో వచ్చేది కూడా చాలా సెలెక్టివ్ న్యూస్ ఛానల్స్, ఒక వింగ్, ఒక రైట్ వింగ్ ని ఎక్స్పోజ్ చేసేటటువంటి న్యూస్ ఛానల్స్ వచ్చేటటువంటి పరిస్థితి ఈరోజు. అందుకే ఈరోజు మనం ఆలోచించాల్సింది, ఎప్పుడైతే మీకు జర్మన్లో ఒక ప్రోవర్బ్ ఉంది, వెన్ సంబడీ ఈస్ అటాక్ ఇఫ్ యూ కీప్ సైలెంట్
వెన్ సమ్మన్ కమ్ ఫర్ యూ నోబడి వుడ్ బి దేర్ అని చెప్పి. ఈరోజు నిన్న వరకు సాధారణ ప్రజల్ని అనేక మందిని పట్టుకెళ్ళి కాల్చి చంపి అరెస్ట్ చేసి హింసలు గురైన జర్నలిస్టుల గురించి మాట్లాడకపోతే ఈ రోజు వెనక్కి మనల్ని అరెస్ట్ చేసేయడానికి వచ్చేసరికి వెనక్కి తిరగకపోతే ఎవరు కనపడలేనటువంటి స్థితి వస్తుంది. కాబట్టి ఐ సే దాట్ ఆల్ జర్నలిస్ట్ షుడ్ యునైట్ and they should work with some values, and that values is that you should protect the liberty, you should protect the independency of journalism. You give a news, మీరు ఇంతకుముందు అన్నారు వార్తలు అనేటటువంటిది ఒక ట్రూత్ ని ప్రొజెక్ట్ చేసేటట్టు ఉండాలి. ఆ ట్రూత్ ని ప్రొజెక్ట్ చేస్తూ ఒక జర్నలిజం వాల్యూస్ తోటి ముందుకు పోవాలని, దీంతో పాటు ఈ అరెస్టును ఖండిస్తూ ఇలాంటివి కూడా ఈ యొక్క కార్పొరేట్ మీడియా హౌసెస్ కూడా పాటించాలని చెప్పి, దాని ద్వారా ఒక సాధారణమైనటువంటి జర్నలిస్టులకు కానీ సాధారణమైనటువంటి వ్యక్తులకు ది ఆబ్జెక్టివ్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ రైటింగ్ విల్ రియలైజ్ దేర్ రైట్స్ అని చెప్పి నేను తెలియజేస్తాను. వండర్ఫుల్. లాస్ట్ ఒక చిన్న క్వశ్చన్ మీకు. బికాస్ ఆఫ్ ఇజమ్స్ లెఫ్ట్ రైట్ సెంటరు, దీనివల్ల కూడా ఈరోజు జర్నలిజం, పాత్రికేయులు, పత్రిక స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, జర్నలిస్ట్ కానీ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కానీ దట్ ఫ్రీడమ్ కానీ లేని పక్షంలో డెమోక్రసీ, ఈ విధంగా ఇజమ్స్ కానీ ఈ విధంగా సైడ్స్ తీసుకోవడం వల్ల కూడా యూ థింక్ టుడే వీ హ్యావ్ దిస్ ప్రజెంట్ స్టేల్మేట్? ఐ వాంట్ టు టెల్ యు వన్ థింగ్. ఈ రోజు నేను అనేది అదే, నార్త్ లో ఉండేటటువంటి వెస్ట్ లో ఉండేది అదంతా కార్పొరేట్ మీడియా. యు సీ దే ఆర్ బీయింగ్ రన్ బై ది మల్టీనేషనల్ కంపెనీస్. ఈ రోజు అంబానీ కొన్ని మీడియా, అంబానీ, అదానీ, టాటా, బిర్లా, దే ఆర్ రన్నింగ్ ది కార్పొరేట్ హౌసెస్. న్యూస్ కావాలంటే అది మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. ఈరోజు రిపబ్లికన్ టీవీ ఈస్ మ్యానుఫ్యాక్చరింగ్ సచ్ సార్ట్ ఆఫ్ ఎ న్యూస్ that we should not forget, that is being headed by the Arnab Goswami. You see, ఏదున్నా మనం వాస్తవం మాట్లాడుకోవాలి. ఇక్కడ ఖండించాల్సింది ఈరోజు అరెస్టును మనము అన్కాన్స్టిట్యూషనల్ అంటాం. ఎట్ ది సేమ్ టైం ఈరోజు ఇలాంటి ఛానల్స్ ఈరోజు మ్యానుఫ్యాక్చరింగ్ ఫాల్స్ న్యూస్, మ్యానుఫ్యాక్చరింగ్ డిసెంట్, తాను అనుకున్నటువంటిది న్యూస్ ని మ్యానుఫ్యాక్చర్ చేయాలనేది కూడా జర్నలిజం విలువలకు వ్యతిరేకమైనటువంటిది నేను తెలియజేస్తున్నాను. వండర్ఫుల్. అదే కాకుండా ఇప్పుడు అర్నాబు ఒక సైడ్ పోతా చెప్పండి. అడగండి ప్రసాద్ గారు, అడగండి. మీరు ఓన్లీ ఒక రిపబ్లిక్ టీవీ గురించే మాట్లాడుతున్నారా? అన్ని ఛానళ్లలో అదే చెప్తున్నారు వారు. ఉన్నాయి, అన్ని ఛానళ్లలో మాట్లాడుతూ ఉన్నారు. అన్ని ఛానల్లో మీరు చెప్పినట్టు న్యూస్ మేక్ చేస్తా ఉన్నారు. ఇక్కడ అయితే మేము చెప్పేది ఏంటంటే, స్పష్టంగా జర్నలిస్టులకు సంబంధించి స్వేచ్ఛ, స్వతంత్రాల విషయం పక్కకు పెట్టండి. జర్నలిస్టులకు సంబంధించి ఉద్యోగాల నుంచి అకస్మాత్తుగా పీకేస్తే వాళ్ళను, భార్య పిల్లల్ని అర్ధరాత్రి పూట తెల్లారేసరికి ఉద్యోగం ఉన్నది వీడికి, వాస్తవాలు మాట్లాడితే. అట్లా హైదరాబాద్ లోనే ఈనాడు లాంటి సంస్థల నుంచి, TV5 లాంటి సంస్థల నుంచి పీక్ అవతల పడేసినారు జర్నలిస్ట్ అని. రోడ్ల మీద తిరుగుతున్నారు అందరు కూడా. ఈ పరిస్థితులలో వాళ్ళు చాలా ఇబ్బందులు పడతా ఉంటే కూడా ఎవరు మాట్లాడట్లేదు. ఏ జర్నలిస్ట్ సంఘం మాట్లాడట్లేదు, ఎవరు పోయి మాట్లాడట్లేదు. ఎందుకు మాట్లాడాలంటే బికాస్ ఆఫ్ ఇందాక మీరు చెప్పినట్టుగా వేల కోట్ల రూపాయల పెట్టుబడులు, ఈ ప్రభుత్వాలు గతంలో జర్నలిస్టులను మచ్చిగా చేసుకునేవి. ఇప్పుడు ప్రభుత్వాలు మీడియా హౌజులను మచ్చిగా చేసుకుంటున్నాయి. కాబట్టి ప్రభుత్వాలు జర్నలిస్టులతో వాళ్ళ పని లేదు. మీడియా హౌజ్ ఎక్కడ చెప్తే జర్నలిస్ట్ అక్కడ చేయాల్సిన పరిస్థితి వస్తున్నాయి. అక్కడ ఇబ్బందులు ఎదురవుతా ఉన్నాయి. అది ఒక్క ఈ రిపబ్లికన్ టీవీకో ఇంకో దానికి కాదు, ప్రతి దానికి హైదరాబాద్ నుంచి మొదలు పెడితే ఢిల్లీ దాకా ఉండే అన్ని ఛానళ్లలో, అన్ని పత్రికా హౌజులలో ఇదే పరిస్థితి ఉంది. వాస్తవమైనటువంటి వార్త ప్రజలకు తెలిసే అవకాశమే లేకుండా పోతుంది. You're right. Absolutely. Insecurity, job insecurity, and as you rightly said, now ఇక్కడ చూసుకోండి, ఇప్పుడు కొందరు ఆయనకు దగ్గర ఉండ ముఖ్యమంత్రి గారికి కానీ ఆ పార్టీకి దగ్గర ఉండేవని ఒక అపవాదం ఉన్నది. వాళ్ళందరూ ఛానల్స్ను దే హ్యావ్ టేకెన్ ఓవర్. అండ్ వాట్ న్యూస్ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దెమ్? అండ్ వెన్ దే ఆర్ రన్నింగ్ ఛానల్స్, వారు రాయకపోతే వాడి ఉద్యోగ భద్రత లేదు. అందుకే ఈరోజు అట్లీస్ట్ సోషల్ మీడియా ద్వారా, సోషల్ గ్రూప్స్ ద్వారా నిజంగా కూడా ఒక జెన్యూన్ న్యూస్ ని మనము క్యాంపెయిన్ చేయగలిగేటటువంటి అవకాశం ఇక్కడే ఉంది తప్ప ఈ మెయిన్ స్ట్రీమ్ ఎలక్ట్రానిక్ మీడియాలలో, మెయిన్ స్ట్రీమ్ ప్రింట్ మీడియాలో ఈ రోజు మనం చేయలేదనుకోండి. ఇంత స్వేచ్ఛగా మన ఒపీనియన్స్ యూ కాంట్ ఎక్స్పెక్ట్ దేర్. అందుకే మన సాధారణ ప్రజలకు, ఒక సెకండ్ ప్రసాద్ గారు, వారు అయిన తర్వాత మీరు మాట్లాడదురు. మధ్య మధ్యలో సోషల్ మీడియాలో చెప్పండి.
చెప్పండి మీరు అయిన తర్వాత ఆయనకి ఆయన దానికి వాళ్ళు కంప్లీట్ చేసిన తర్వాత మీరు సోషల్ చెప్పండి. మీడియాలో కూడా మనం ఏదైతే ఎక్స్ప్రెషన్ చేస్తున్నాం దాని మీద కూడా కేసులు పెడుతున్నారు. అది దాని గురించి మాట్లాడారు. అది కూడా చెప్పండి సార్. ఇప్పుడు సుప్రీంకోర్టు మొన్న అడుగుతున్నా. ఇప్పుడు కపర్ ప్రసాద్ గారు చెప్పినట్టు సామాజిక మాధ్యమాల్లో కూడా రాస్తుంటే ఇబ్బంది పెట్టాలి, భయభ్రాంతులకు గురి చేయాలని చేస్తే సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది కదా సార్. నువ్వు ఇక్కడ నుంచి అక్కడ పిలవాల్సిన అవసరం లేదు, రాయాల్సిన అవసరం లేదు, కేసులు పెట్టాల్సిన అవసరం లేదు. సుప్రీంకోర్టు ముట్టికాయలు వేసే లోపల పాపం ఇతను బర్బాద్ అయిపోతాడు. అరెస్ట్లు అయిపోయా, జైలుకి పోయా, రిమైండ్ అయిపోయా, ఉద్యోగం పోయా. సుప్రీంకోర్టు ఒక 6 నెలలకు మాట్లాడుతుంది. దాంతో వెరీ అన్ఫార్చునేట్ ఏంటంటే మనము ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చేటటువంటి తీర్పులు కానీ సుప్రీంకోర్టు యొక్క పద్ధతిని తీస్తే చాలా క్రిటికల్ గా ఉండాల్సిన అవసరం చాలా క్రిటికల్ గా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే టైమ్లీ యాక్షన్స్ లేవు. దెర్ ఇస్ నో టైమ్లీ యాక్షన్. Don't you think it is time to demand a bench other than constitutional bench in each and every region, Supreme Court, the criminal crime and civil matters కు రాజ్యాంగం కూడా అది ప్రొవైడ్ చేసింది కదా రఘునాథ్ గారు. అంటే బెంచెస్ పెట్టడం అనేటటువంటిది ఒకటి ఖచ్చితంగా నెసెసరీ. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రపోర్షనేట్ పాపులేషన్ కి ఉన్నటువంటి కోర్టులలో కేసెస్ పెట్టికి బెంచెస్ ఉండాల్సిందే. అయితే ఇది కూడా ఒకటి ఏంటంటే ఒక సెంట్రలైజ్డ్ పవర్ గా సుప్రీంకోర్టు చూస్తుంది కాబట్టి దే నెవర్ వాంట్ టు హ్యావ్ ఏ బెంచెస్. దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్. ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మనం చూడాల్సింది ఏంటంటే సుప్రీంకోర్టులో ఈరోజు ఎలివేట్ అయ్యేటటువంటి వాళ్ళంతా కూడా ఎవరు ఉంటున్నారంటే చాలా కార్పొరేట్ హౌసెస్ లలో వాళ్ళని రిప్రజెంట్ చేసి బిలియనియర్స్ ఈ రోజు సుప్రీంకోర్టు లాంటి చోటికి పోయేటటువంటి స్థితి. ఈ రోజు సామాజిక న్యాయం, సోషల్ జస్టిస్ నీకు సుప్రీంకోర్టులో కనపడదు. ఓన్లీ 2-3 కులాలకు సంబంధించినటువంటి అగ్ర కులాల జడ్జెస్ మీకు సుప్రీంకోర్టులో కనపడతారు. అండ్ యూ డోంట్ ఫైండ్ ఎనీ దళిత్ ఫ్రమ్ ది లోయర్ కోర్ట్ ఇన్ ది సుప్రీం కోర్ట్. యూ డోంట్ ఫైండ్ ఎనీ ఉమెన్ ఇన్ ది సుప్రీం కోర్ట్. ఒక ఎస్టీ కనపడడు, ఒక ట్రైబల్ కనపడడు, నీకు ఒక ఓబీసీ కనపడడు, ఒక దళిత్ కనపడని సుప్రీంకోర్టు ప్రజలకు న్యాయం చేస్తుందని ఎట్లా అనుకుంటామండి? దాని గురించి నేను ఏమంటున్నా, నేను డెఫినెట్గా అంబానీకి, టాటాలకి, బిర్లాలకి డెఫినెట్గా మీరు అన్నది దాన్ని మనం ఖండిస్తున్నాము. దాని ఎందుకంటే ఈ మైండ్ సెట్ మారకుండా, ఈ మైండ్ సెట్ ఒక సోషల్ జస్టిస్ లేనటువంటి సుప్రీంకోర్టు నువ్వు ఎన్ని బెంచ్లు పెట్టినా కానీ ఈ అగ్రకులాలు వచ్చి కూర్చుంటాయి. లేదు అక్కడ మనం లెటస్ నేను ఏమంటున్నా సార్, లెటస్ నాట్ బ్లేమ్ ఎనీ పర్టికులర్ క్యాస్ట్. నేను అనేది ప్రజలు చైతన్యవంతులు కావాలి. మనం ఇక్కడ నేను ఇక్కడ ఒకటి అడ్వకేట్ గారు, ప్రసాద్ గారు, నేను ఒక మాట మాట్లాడాను. పాటించాలా లేదా? లేదు ఒకటి సార్, నేను ఒకటి ఇప్పుడు సోషల్ జస్టిస్ అట్ ది సేమ్ టైం రిజర్వేషన్స్ ఎక్కడి వరకు పాటించాలా అది మనం సపరేట్గా మాట్లాడదాం. వెన్ ఇట్ కమ్స్ టు జస్టిస్ వీ వాంట్ ఎవ్రీ వన్ టు బి ఈక్వల్. కాకపోతే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, రిలీజియన్, జస్టిస్ షుడ్ బి వన్ అండ్ ది సేమ్ ఫర్ ఎవ్రీ వన్. టైమ్లీ మీరు అన్నట్టు ఒకటి లెట్ మీ కంప్లీట్, ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ. టైమ్లీ ఉండాలి, సమయంతో ఉండాలి. కార్పొరేట్ హౌసెస్ లేక వారు ఆధిపత్యంగా ఉన్న వాళ్లకు ఒక విధంగా, లేని వారికి ఒక విధంగా, ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. నేనేమంటున్నా, ఎంతసేపు ఢిల్లీలో ఉంది కాబట్టి తందాన అయింది. అదే మన హైదరాబాద్కు, వెస్ట్ అంటే మహారాష్ట్రకు కానీ అన్ని చోట్ల రాజ్యాంగమే వెసులుబాటు కల్పించింది కదా. బెంచెస్ అదర్ దాన్ కాన్స్టిట్యూషన్, రాజ్యాంగ బెంచ్ ఢిల్లీలో ఉండండి. మిగతా సివిల్ కానీ క్రైమ్ కానీ అన్ని రీజన్స్లో వస్తే మీరన్నట్టు చాలామంది చైతన్యవంతులై కింద అట్టడుగునే వాళ్ళు కూడా ఇక్కడ రిప్రజెంట్ చేయడానికి వీలవుతుంది. అప్పుడు ఏంటంటే ఇప్పుడు సుప్రీంకోర్టులో ఎందుకు ఇవ్వకూడదండి? ఇప్పుడు కిందికి వచ్చినప్పుడే అట్టడుగు కులాలకి ఇవ్వాలా? అక్కడ ఒక దళితుడు ఒక సుప్రీంకోర్టులో న్యాయమూర్తి కాకపోతే శివప్రసాద్ గారు, నాకు కొద్దిగా వేరే వర్క్ ఉంది. ఒక లాస్ట్ మాట చెప్పి వెళ్ళండి. వీఆర్ వైండింగ్ అప్. మనం అందరము ముక్త కంఠంతో మనము దీన్ని ఖండిస్తాం. ప్రశ్నించే గొంతులను ఈ విధంగా అరెస్ట్ చేయడం అనేది తప్పు. మన దగ్గర కూడా లెఫ్టో, రైటో, సెంటరో అన్ని భావాలతో మనం ఒక సైడ్ ఈ విధంగా పోవడం వల్ల కూడా మనకు తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది. ప్రజాహితంలో అందరము ప్రజల కోసం మనం కష్టపడి పనిచేద్దాం. ఐక్యతతో ఇట్లా ఒకరి మీద నువ్వు ఆ పార్టీకి చెందినోడు, నువ్వు ఈ పార్టీకి చెందినోడు, నువ్వు ఇది రాస్తావు అది రాస్తావు అని ఈ విధంగా విభేదాలు ప్రభుత్వాలు చూస్తున్నాం. ఉత్తరప్రదేశ్లో అక్కడ ఖండన ఉండదు. మంత్రి గారు ఈరోజు వచ్చి వారు చెప్పారు. వారు చెప్పినప్పుడు రఘునాథ్ గారు చెప్పినట్టు మీరు చెప్పినా మనం చెప్పినాం, దేశమంతా ఒకటే పద్ధతి అవలంబించాలనా లేదా జర్నలిస్టుల పట్ల మనం అదే అడుగుతున్నాం. దేశమంతా ఒకటే పద్ధతి అవలంబించాలా, 100% కరెక్ట్. ఇందాక రఘునాథ్ గారు ఒక మంచి అంశాన్ని తీసుకొచ్చింది.
అంటే ఈ కులాలు మతాలు అది వేరే డిబేట్. కానీ ఆర్థిక పరంగా డబ్బున్నోడే సుప్రీంకోర్టుకు పోగలుగుతాడు, డబ్బున్నోడే తిరగగలుగుతాడు, డబ్బు లేనివాడు ఎవరు తిరగలేడు. నేను ఇందాక రఘునాథ్ గారు రాకముందు చెప్పాను, ఈ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినందుకు విష్ణువర్ధన్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని గజ్వేల్ నుంచి చిత్తూరుకు తీసుకుపోయి జైల్లో వేశారు. 45 days ఆయన జైల్లో ఉన్నాడు. డబ్బు ఉన్నాడు కాబట్టి అడ్వకేట్లను పెట్టుకోగలిగిండు, హైకోర్టులో బెయిల్ తీసుకొని రాగలిగిండు. అదే పేదోడైతే, అదే మామూలు సామాన్య కార్యకర్త లేకపోతే ఇంకెవరు అయితే సవాలే లేదు ఆయన కోసం కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ న్యాయం డబ్బులున్నోడికి, ఆర్థికంగా బలపడ్డోడికి న్యాయం లభిస్తుంది, న్యాయ దాకా పోగలుగుతున్నాడు. అక్కడ లభిస్తుంది అనకదా అక్కడ దాకా పోగలుగుతున్నాడు. డబ్బు లేనోడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. అట్టనే జర్నలిస్టులు కూడా ఎవరైతే అధికార పక్షానికో లేకపోతే ఒక పార్టీ దగ్గర ఉన్నోడికి బెనిఫిట్ జరుగుతుండొచ్చు, కానీ సామాన్య జర్నలిస్టులు ఇబ్బందులు పెడతా ఉన్నారు. వీటన్నింటికి పరిష్కారం దేశవ్యాప్తంగా కూడా జర్నలిస్టులు ఐక్యత రావాలా. మీరు చెప్పినట్టు ఈ విధానాలపై వ్యతిరేకంగా పోరాడే విధానాలపైన సంఘటిత శక్తి అవసరమే. అట్లనే మీడియా హౌస్ కూడా ప్రభుత్వాలకు అమ్ముడు పోయినప్పుడు జర్నలిస్టులు ఏం చేయలేరు అనేది స్పష్టంగా నేను ఇదివరకు చెప్పాను. మీడియా ప్రభుత్వాలకు అమ్ముడుపోతా ఉన్నాయి, తద్వారా వాళ్ళకు అవసరమైనటువంటి వార్తలను ప్రొడక్ట్ చేస్తాను. అదొక కంపెనీ అయిపోయింది. వార్త ప్రొడక్ట్ అవుతా ఉంది. వాస్తవం వార్త కాకుండా వార్త ప్రొడక్ట్ అవుతా ఉంది. ఇది వాస్తవం. రైట్, మంచి మాట చెప్పు. వార్త అనేది ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇట్ హెస్ బికమ్ ఏ ప్రొడక్షన్ హౌస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. స్వచ్ఛందంగా సమాచారం బయటికి రావడం లేదు. బిఫోర్ వి వైండ్ అప్, రఘునాథ్ గారు, ప్రసాద్ గారు చెప్పినట్టు ఈ ప్రొడక్షన్ కాదు కదా, రాజ్యాంగం జర్నలిజం ఏ విధంగా చూసిందో ఒక మాటలో చెప్పండి, మనం ముగిచ్చేద్దాం. రఘునాథ్ గారు ఏమంటున్నారు ఒక్కసారి వారు చెప్పినట్టు ప్రొడక్షన్ హౌసెస్ లాగా అయిపోయినాయి. కార్పొరేట్ మీడియా వచ్చేసిన తర్వాత దే ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ న్యూస్ రాదర్ దాన్ ట్రూత్ ప్రివేలింగ్. నిజము చెప్పకుండా సమాచారాన్ని కల్పించి వారు ప్రజలకు పంపే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల సాధుక బాధకలికి దేవునికి ఎదురు. అందుకే అందుకే ఇప్పుడు మన బ్రదర్ చెప్పినట్టుగా ఎప్పుడైతే జర్నలిజం అనేటటువంటిది మీడియా హౌసెస్ పూర్తిగా ఒక కార్పొరేట్స్ కి పాలక పక్షం వైపు పూర్తిగా వాళ్ళ వైపు ఉండి వాస్తవాలను కాకుండా అవాస్తవాలను వక్రీకరించి రాస్తే జరిగేటటువంటి ఒక పెద్ద నష్టం ఏంటంటే, ఈ రోజు ఈ పోలీస్ వ్యవస్థ కావచ్చు, ఈ ఇన్స్టిట్యూషన్స్ చాలా బలపడతాయి. వాళ్ళకి ఎక్కడ లేనటువంటి ఒక ధైర్యం వస్తుంది. ఎక్స్ట్రాడినరీ పవర్స్. మమ్మల్ని రేపొద్దున ఒక జెన్యున్ గా ఉండే సిన్సియర్ జర్నలిస్ట్ ఒక మండల స్థాయిలో ఉండి ఒక పోలీస్ స్టేషన్ లో ఏదైనా ఒక సంఘటన జరిగితే రాస్తాడేమో అనేటటువంటి భయం గతంలో మనం చూసాం. జర్నలిస్టుల భయానికి కూడా చాలా జాగ్రత్తగా ఉండి నడిచినటువంటి ఈ రోజు అది కాదు. ఈ రోజు అక్కడ ఒక పోలీస్ స్టేషన్ లో తలుచుకుంటే ఈ వార్త రావద్దంటే మొత్తం జర్నలిస్టులను కూర్చోబెట్టి మేనేజ్ చేయగలిగేటటువంటి స్థితి ఈ రోజు అన్ఫార్చునేట్లీ రావడానికి ఎన్నో కారణాలు. ఇంకోటి ఏంటంటే, ఏదైతే ఈ మీడియా మేనేజ్మెంట్ ఉందో కింది స్థాయిలో పనిచేసేటటువంటి జర్నలిస్టులకు సరైనటువంటి వేతనాలు ఇవ్వకపోవడము, మీరేదో మీరు చేసుకోండి అనడము, వాళ్ళని ఒక ఇబ్బందులకు గురి చేయడం అనేటటువంటి కూడా వన్ ఆఫ్ ది రీజన్స్. కాబట్టి ఒక మంచి ఎథికల్ వాల్యూస్ ఉన్నటువంటి జర్నలిజం ఎవాల్వ్ అవుతే ఈ రాజ్యాంగంలో ఉండేటటువంటి ప్రాథమిక హక్కుల్ని ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. అదే విధంగా దట్ ఈస్ ద రీజన్ వి కాల్ ఇట్ యాజ్ అ ఫోర్త్ ఎస్టేట్. ఈ ఫోర్త్ ఎస్టేట్ యొక్క స్ట్రెంగ్త్ ఉంటే అంత డెమోక్రటిక్ వాల్యూ, అంత డెమోక్రటిక్ స్పేసు, అంత డెమోక్రటిక్ వాల్యూస్ తోటి మానవీయ సంబంధాలతోటి ప్రభుత్వాలు కూడా ఉంటాయి. అదేవిధంగా ఈ ఇన్స్టిట్యూషన్స్, పోలీస్ వ్యవస్థ కావచ్చు, మిగతా వ్యవస్థలన్నీ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తారని చెప్పి నేను భావిస్తున్నాను. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ రఘునాథ్ గారు. ఐ హోప్ మీరు ఎప్పుడు మాకు అండగా ఉండాలని కోరుకుంటున్నాం ఎల్లవేళలా. నైస్. సో షల్ ఐ లీవ్? కైండ్ ఆఫ్ యూ. సుమన్ గారు ముగించండి. థ్యాంక్ యూ. సుమన్ ముగించేసి. సుమన్ మొబైల్ అది ఆన్ చేసుకో, క్లిక్ చేసుకో, ముగించేసే. ఇక ఆడియో చేసుకొని ముగించేసి. రైట్. పెద్దలు చెప్పినట్టు జర్నలిస్ట్ సంఘాలు మొత్తం కార్పొరేట్ సంస్థల కింద పనిచేయడం వల్ల ఈరోజు మనకి ఏర్పడింది. ప్రశ్నించే వాళ్ళందరూ జైల్లోకి వెళ్ళిపోతున్నారు. అసలు ఎందుకు ప్రశ్నించాలని ఆలోచిస్తే
అది ప్రశ్నించడం కూడా అనవసరం అని చెప్పేసి స్థితికి దిగజారిపోయింది జర్నలిజం. ప్రశ్నించేవాడే ప్రతిరోజు జైల్లో కనబడుతున్నారు మనకి. ఏదేమైనప్పటికీ మన కుటుంబం జర్నలిస్ట్ అనేది, ఈ జర్నలిస్ట్ సంఘంలో ప్రతి వాళ్ళు ఒకరికొకరు సాయం చేసుకోవాలి, ఒకరికొకరు కలిసి ఉండాలి. కలిసిగా ఉన్నప్పుడే మనం మన సమస్యల్ని మనం పరిష్కరించుకోగలుగుతాం. నాకు నువ్వేంటి, నీకు నేనేంటి అని ఎవరికి వారు ఏమైనా తీరేలాగా వెళ్తే ఇది కరెక్ట్ ఉండదని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఏదేమైనప్పటికీ గోస్వామి గారిని బేషరతుగా విడుదల చేయాలని తెలంగాణ జర్నలిస్ట్ సంక్షేమ సంఘం తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను. Right, all said and done, everyone has agreed. We are condemning Arnab Goswami's arrest. వారి అరెస్ట్ను ఖండిస్తూ వారిని తక్షణమే విడుదల చేయాలి. చట్టపరమైన చర్యలు ఏదైనా ఉంటే చట్టానికి పరిమితంగానే మీరు చర్యలు తీసుకోండి. వారు కూడా సహకరిస్తారు కాబట్టి వారు ఈ ఇజమా ఆ ఇజమా, ఈ పార్టీ ఆ పార్టీ తన ఇష్టం. కానీ తనకే అర్థం అవుతుంది. ఇప్పుడు రవిశంకర్ ప్రసాద్ గారు ఈరోజు వచ్చి దాడి జరిగింది స్వేచ్ఛ మీద, పత్రికా స్వేచ్ఛ మీద అన్నారు. వారికి కూడా నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నాను, దేశంలో అన్ని రాష్ట్రాల్లో జర్నలిజంపై, జర్నలిస్టులపై, పాత్రికేయులపై, లేక పత్రికలపై, మాధ్యమాలపై జరుగుతున్న దాడులను ఒకే రకంగా చూడండి. ఇప్పటికైనా మీరు ప్రణాళికబద్ధంగా ముందుకు రండి. ఒకరు మనకు సపోర్ట్ చేస్తారు, ఇంకొకరు మనకు అపోజ్ చేస్తారు. ఇదే ప్రజాస్వామ్యం. భిన్నత్వంలో ఏకత్వం, యూనిటీ ఇన్ డైవర్సిటీ, దట్ ఈస్ ది బ్యూటిఫుల్ స్టేట్ ఆఫ్ అవర్ కంట్రీ. సో అటువంటిది పాలకుడు మాకు అనుబంధంగా ఉంటేనే మావాడు, మమ్మల్ని ప్రశ్నిస్తే మాకు తగనివాడు. ఇఫ్ హీ ఈస్ ఇన్ అవర్ కంట్రోల్, ఇఫ్ హీ రైట్స్ ఆర్ స్టేట్స్ ఎవ్రీథింగ్ ఇన్ అవర్ ఫేవర్, హీ ఈజ్ అవర్ మ్యాన్, అదర్వైజ్ హీ ఈజ్ మై అపోనెంట్. This attitude of political parties, politicians is going to damage democracy. ఈ ఆలోచన రాజకీయ నాయకులది, రాజకీయ వ్యవస్థ పాలకులకు ఇది ఉంది కాబట్టి ప్రజాస్వామ్యానికి దెబ్బ, అఘాతం. దానివల్లనే సామాజిక మాధ్యమాలు పెద్ద ఎత్తున ముందుకొచ్చాయి. నేను మొదటి రోజు నుంచి మిడ్ డే పాలిటిక్స్ నుంచి డాక్టర్ టీఎస్పీఆర్ షో కానీ, ఈరోజు డాక్టర్ టీఎస్పీఆర్ ఛానల్లో అన్ని పాలక పక్షాలకు, తెలంగాణ నుంచి మొదలుపెట్టి ఢిల్లీ వరకు, ప్రతిపక్ష పార్టీలను మీరు చంపేస్తే ప్రజలే ప్రతిపక్షం అవుతారు. అప్పుడు మీరు ఏమి చేయలేని పరిస్థితి, దుస్థితి ఏర్పడుతుంది. ఇగో ఇదే ప్రతిపక్షాలను, జర్నలిస్టులను, పాత్రికేయులను, మాధ్యమాలను మీరు దెబ్బతీస్తే, మీ సంస్థలతోనే మీరు నడుపుకుంటే, సామాజిక మాధ్యమాల రూపంలో ప్రజలు తీవ్రమైనటువంటి నిరసన తెలపడమే కాదు, మొత్తం బట్టలు ఉడగొడతారు మిమ్మల్ని. అట్లీస్ట్ పాత్రికేయులు, పత్రికా సంస్థలను ఉంటే కొద్దిగా విలువలతో వాళ్ళు ఎక్కడి వరకు రావాలన్నా, కానీ ఇప్పుడు ప్రజల్లో మీరు చూస్తూ ఉన్నారు కదా, వారి అసహనం ఎక్కడ కోట్లు దాటిపోయింది. అందు గురించే వాళ్ళు తీవ్రమైన విధంలో స్పందిస్తూ ఉన్నారు. అటువంటి స్పందన చూసైన పాలకులు కేంద్రంలో కానీ, ప్రతి రాష్ట్రంలో కానీ ఇప్పటికైనా కళ్ళు తెరిచి జర్నలిస్టులను, ప్రెస్ అంటారు, ఫ్రీడమ్ ఆఫ్ ది ప్రెస్ కానీ, డెమోక్రసీ, అదేవిధంగా పాత్రికేయులు కానీ, పత్రికల స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, వాటి విధంగానే మీరు వదిలేసి వాటిని పనిచేసే విధంగా మీరు తీసుకురండి. చట్టాలు మీరే రూపొందించినారు. ఏమైనా ఇబ్బంది కానీ, ఎవరైనా జర్నలిస్ట్ కానీ, పత్రికాలోకం కానీ, లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియా మాధ్యమాలు కానీ, ఇంకో విధమైన మాధ్యమాల్లో ఇబ్బందులు ఉంటే చట్టాలు మీరే రూపొందించినారు. అట్లా చట్టబద్ధమైనటువంటి చర్యలకు మీరు పూనుకోండి. మా ఛానల్ కూడా మేము ప్రతిసారి ఏ షో చేసిన ఆధారాలతో మేము ఇన్వైట్ చేస్తూ ఉంటాం. మీరు కూడా పంపించండి. నా ఈమెయిల్తో పాటు నా మొబైల్ నెంబర్ కూడా అన్ని చోట్ల పెడతా ఉంటాం. మీకేమైనా స్పందన తెలియజేయాల్సి ఉంటే యు ఆర్ మోస్ట్ వెల్కమ్. మేము లైవ్లో పిలుచుకుంటామని. అంత మంచి పద్ధతులను మేము పాటించేటప్పుడు దాన్ని నిలపడానికి ప్రోత్సాహం అందించాల్సిన బాధ్యత రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు, అధికారగణం, ఆ వ్యవస్థపైనే ఉన్నది. మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనో, నిరోధించాలనో మీరు ఏది చేసినా అది ప్రజాస్వామ్యానికి అఘాతం. ప్రజలే వారు ఇప్పుడు సామాజిక మాధ్యమాల రూపకంగానే వాళ్ళ విచారణ తెలియజేస్తూ ఉన్నారు. ప్రజలే మూకుమ్మడిగా ముందుకొస్తే మీరు ఏం చేస్తారు? అవినీతిని ప్రశ్నించొద్దా? ప్రజలకు ఇబ్బందులు వస్తే అవన్నీ చూపించొద్దా? ఆధారాలతో మేము బయట పెట్టొద్దా? మీరు ఏదైతే వాగ్దానాలు చేస్తారో ఎన్నికలప్పుడు అవి వైఫల్యాలు చెంది వరదలు కానీ, మిగతాటువంటి ముప్పులు, ఈవెన్ కరోనా వచ్చినప్పుడు మీరు మాటల్లోనే జిల్లాకి ఏం చెప్పారు, ప్రతి కాన్స్టిట్యుయెన్సీకి ఏం చెప్పారు, మండలికి ఏం చెప్పారు, ఇవన్నీ మీరు మాట్లాడినవే బయట పెడితే కూడా తప్ప. ఇవన్నీ ఆధారాలతో మీ ముందర బయట పెట్టినప్పుడు మీరు ఇంకా సంతోషపడి ముందుకు తీసుకెళ్ళిపోయి ఆ మాధ్యమాలన్నీ మీకు కానీ, మీ దగ్గర ఉన్న వ్యాపారస్తులకు కానీ, మీ కుటుంబీకులకు అప్పచెప్పి రేపు ప్రజలను తప్పుదో పట్టించాలా, ప్రజలను
ఇబ్బందులు పెట్టాలా, ఎవరైతే జర్నలిస్టులు ముందుకు వస్తారో వారిని ఈ విధంగా అరెస్ట్లతో భయపెడతామనుకుంటే ఎట్టి పరిస్థితుల్లో జర్నలిస్టులు ఆగరు, ప్రజలు తిరస్కరిస్తారు, ప్రజాస్వామ్యానికి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరవండి. అదేవిధంగా ఈ షో ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని మీరే చెప్తా ఉన్నారు భావస్వేచ్ఛ ప్రకటన ఇబ్బంది కలిగింది అని. రవిశంకర్ ప్రసాద్ గారు, యు ఆర్ స్టేటింగ్ దట్ ది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఆర్ ది ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ఈస్ బీయింగ్ కర్టైల్డ్. వెన్ సచ్ ఇస్ ది కేస్ వీ డిమాండ్ ఫర్ ఎ యూనివర్సల్ లా ఇన్ ఎంటైర్ కంట్రీ. జర్నలిస్టులకు అందరికీ ఒక విధమైనటువంటి చట్టాన్ని మీరు తీసుకురండి. ఎవరు జర్నలిస్ట్పై చేయాలన్నా ముట్టాలన్నా వారు ఓ నోటీస్ ఇవ్వండి. చట్టబద్ధంగా చర్యలకు మీరు డెఫినెట్గా ఎవరు బ్లాక్మెయిలింగ్ జర్నలిజం కానీ లేకపోతే ఇంకో జర్నలిజం కానీ ఎవరు ఇండల్జ్ చేయకుండా ప్రాథమిక హక్కులు ఎవరికి ఉల్లంఘన కలిగిన చట్టరీత్యా చర్యలు తీసుకునే విధంగా ఆల్రెడీ ఉన్నాయి అటువంటి చట్టాలు. వాటిని ఇంకా రూపొందించి ప్రజలకు మీరు విస్తృత స్థాయిలో తీసుకుపోండి. తద్వారా వాచ్ డాగ్, ఫోర్త్ ఎస్టేట్ అని ఏదైతే మనం చెప్పుకుంటూ వస్తూ ఉన్నామో ఇదే లేకపోతే ప్రజాస్వామ్యం వర్ధిల్లడమే చాలా కష్టం అవుతుంది. అదేవిధంగా వీఆర్ డిమాండింగ్ ఫార్ Supreme Court bench in all regions of India, whether it is south, west, east or north, wherein civil and criminal cases can be dealt. ఏదైతే సివిల్ తర్వాత ఈ క్రిమినల్ కేసెస్ ఉంటాయో దాని బెంచులు ప్రతి రీజియన్లో దక్షిణంలో కానీ ఉత్తరంలో కానీ ఈశాన్యంలో పశ్చిమలో అన్ని చోట్ల కూడా ఈ బెంచులు పెట్టడం ద్వారా కార్పొరేట్ వ్యవస్థ డబ్బులున్న సంస్థలే పోయి వారికి తగు న్యాయం చేసుకోకుండా అవన్నీ మన ప్రాంతాల్లో ఉంటే మనకు కూడా తగు న్యాయం త్వరితగతిలో జరుగుతుంది. డబ్బు అనేది ప్రముఖంగా అటువంటి పాత్ర పోషించకూడదు. న్యాయం అనేది సమన్యాయం, న్యాయం అనేది అందరికీ ఒకే రకంగా ఉండాలా. జస్టిస్ షుడ్ బి వన్ అండ్ ది సేమ్ ఫర్ ఎవ్రీ వన్, నాట్ డిఫరెంట్. వెదర్ ఇఫ్ ఇట్ ఈస్ కార్పొరేట్ హౌసెస్ దే హ్యావ్ ఎ డిఫరెంట్ రూల్ ఆఫ్ లా ఆర్ దే హ్యావ్ జస్టిస్ ఇన్ ఎ డిఫరెంట్ వే. చిన్న స్మాల్ జర్నలిస్ట్ ఆర్ స్మాల్ మీడియా they are finding it difficult because they don't have money or wherewithal to enlist the support of the best of the legal luminaries. ఇది చాలా తప్పు. దిస్ ఈజ్ రాంగ్. దిస్ ఈజ్ నాట్ వాట్ కాన్స్టిట్యూషన్ హ్యాస్ గ్యారంటీడ్. రాజ్యాంగం మనకేమైతే ఇచ్చిందో దానికి విఘాతం కలిగిస్తుంది. కాబట్టి కళ్ళు తెరవండి. ప్రజలారా మీరు చైతన్యవంతులు కాండి. మీకోసమే మేము పనిచేసేది. ఏ వ్యక్తి పట్లనో వైరం లేదు, పార్టీల పట్ల శత్రుత్వం లేదు. ప్రజాస్వామ్యం ఆధారం రాజ్యాంగబద్ధంగా నో ఎనిమిటీ టువర్డ్స్ ఎనీవన్ నార్ animosity towards a party. Rule of law, constitution and evidence will prevail in this show, in this channel. Thank you.